శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, రమణతత్వము గురించి వివరించగలరు? మీరు అక్కడక్కడ మీ శీర్షికలలో రమణల గురించి వివరిస్తూ ఉంటారు, కానీ ఒక శీర్షిక ప్రత్యేకముగా రమణతత్వము కోసము కేటాయించగలరని కోరుతున్నాను. వారి గూర్చి కొన్ని బుక్స్ చదివాను. నేను సరి అయిన విధానములో రమణులను అర్థం చేసుకున్నానో లేదో అని ఇంకా సందేహముగా ఉన్నది. కనుక రమణతత్వము గూర్చి ఒక శీర్షిక చెప్పగలరు అని కోరుకుంటున్నాను. ఇదండి వీరి ప్రశ్న. భగవాన్ రమణ మహర్షి గురించి ప్రత్యేకంగా ఒక శీర్షిక చేయండి, ప్లస్ రమణతత్వం చెప్పమంటున్నారు. ఇక్కడ మనం ఏంటంటే ఆకారాలకి, రూపాలకి, నామాలకి, పరిమితులకి అలవాటు పడిపోయాం. అంటే శరీర భావనలో శరీరానికి ఒక రూపం ఉంటుంది, దృశ్యం, ఒక పరిమితి ఉంటుంది, ఒక సైజు ఉంటుంది, ఇంతే ఉన్నారు అని ఒక పరిమితి ఉంటుంది. అలాగే దానికి ఒక పేరు ఉంటుంది, ప్రతిదానికి పేర్లు పెట్టుకున్నాం. అంటే ప్రతిదాన్ని పరిమితిలో, పేరుతో, దృశ్యంతో ఇది ఇలా అని కేటాయించి తెలుసుకోవడానికి అలవాటు పడిపోయాం. ఏదైనా అంతే మనకి. ఇదంతా కూడా శరీర భావన. ఇది తప్పు రైటు చాట్ల సృష్టిలో జరుగుతున్న విధానం ఏంటి అంటే శరీర భావన. ఇప్పుడు నేను అంటే ఈ శరీరం, ఎంత ఉన్నాను, ఎలా ఉన్నాను, నా పేరు ఇది, నా ఊరు ఇది, నా తల్లిదండ్రులు ఎలా ఉంటారు, వాళ్ళ పేర్లు ఇవి, అలా మొత్తం అన్నింటికి. చెట్లు ఎలా ఉంటాయి, ఆ చెట్టు ఎక్కడ ఉంది, ఈ ఊర్లో ఉంది, దాని ఆకృతి ఇది. జంతువులు ఎలా ఉంటాయి, ఫలానా జంతువు ఎలా ఉంది, ఇక్కడ ఉంది. ఇలా స్థల అంటే ముందు విషయం అంటే పదార్థము, రూపము, మనిషి కాని, చెట్టు కాని, పుట్ట కాని, అది రూపము, దృశ్యము, పదార్థము, పరిమితి, స్థలము, కాలము. వీటినన్నింటిని ఊడ్చుకొని ఒక పరిమితిలో ఆలోచించటం అనేది మానవ సహజ విషయం. అంటే మన బ్రెయిన్ అలాగే ఉంటుంది. ఎందుకని అలాగే ఉంటుందంటే మన కంటికి కనపడేదంతే, మన చెవికి వినపడేదంతే, మనం గ్రహించగలిగినటువంటి శరీరంలో ఉన్నటువంటి గ్రహణేంద్రియములు, ఈ శరీరం మొత్తం ఒక గ్రహణ యంత్రము. అంటే తెలుస్తుంది, నేను అని అనిపిస్తుంది, గ్రహిస్తుంది, ప్రపంచాన్ని గ్రహిస్తుంది. నేను గ్రహిస్తున్నాను అన్న భావన కూడా ఉంది. నేను గ్రహించినవన్నీ మళ్ళీ నేనే అయిపోతాయి, నాలోకి వచ్చేస్తాయి. నేను గ్రహించినవన్నీ నా మనసు అయిపోద్ది. అవి ఇష్టాలుగానో అయిష్టాలుగానో ఏర్పడతాయి. అలాగే నేను తిన్నవన్నీ నా శరీరం అయిపోతూ ఉంటుంది, నేను తాగినవన్నీ నా శరీరం అయిపోతూ ఉంటుంది, నేను గ్రహించిన విషయాలన్నీ నా మనసు అయిపోతూ ఉంటుంది, మొత్తం నేనే అయిపోతాను. అలా నన్ను నేను పెంచి పోషించుకుంటూ ఉంటాను. కానీ ఇలా పెంచి పోషించుకోవటంలో తింటూ తాగుతూ శరీరాన్ని ఎలా పెంచుకుంటున్నానో, మిగిలిన పంచేంద్రియ మొత్తం కర్మలతో మనసును అలా పెంచుకుంటున్నాను. నిత్యం జరుగుతుంది అది. అయితే ఆ మనసుని భౌతికపరమైనటువంటి సహజ మనస్సు, శరీర భావనలో అయితే ఎప్పుడు పరిమితిగానే పెంచుకుంటాం. అంత సృష్టి అంతా పరిమితత్వాలతో నిండిపోయిన అనేకత్వం. కాల పరిధిలో ఉంటుంది, స్థల పరిధిలో ఉంటుంది, అన్ని పరిమితుల్లో ఒక పరిధుల్లో ఇమిడి ఉంటాయి, అనేకంగా అనేకం ఉంటాయి. ఇది సృష్టి తీరు. పైగా ఒకదాని మీద ఒకటి ఆధారపడి కూడా ఉంటాయి. ఒంటరిగా జీవించడం కుదరదు, ఆధారత ఉంటుంది ఏ జీవికైనా. ఇప్పుడు గాలి పీల్చుకోవాలి మనం, గాలి మనకు భిన్నంగా ఉంది, పీల్చుకుంటున్నాం అనుకుంటాం. అలా పంచభూతాలు మనకు భిన్నంగా ఉన్నాయి, అనుభవిస్తున్నాం అనుకుంటాం. అలాగే ఆహార పదార్థాలు మనకు భిన్నంగా ఉన్నాయి, తెచ్చుకు తింటున్నాం అనుకుంటాం. అలాగే మనం గ్రహించేదంతా శరీరంతో మనకు భిన్నముగా ఉన్నటువంటి సృష్టిని గ్రహిస్తున్నాము అనుకుంటాం. గ్రహించిందంతా మనం అయిపోతాం, తిన్నదంతా మనం అయిపోతాం. కానీ ఎప్పుడు భిన్న భావనే ఉంటుంది. మనకు భిన్నంగా అనేకత్వం ఉంది, సృష్టి బోల్డ్ ఉంది, నేను విడిగా ఉన్నాను. ఇది సహజ శరీర భావన. ఇది ఎవరికైనా ఇలాగే ఉంటుంది. దీన్ని భౌతికము అంటారు. అయితే ఈ భౌతికంలో మనం ఆధ్యాత్మికతలోకి వెళ్ళి కూడా భౌతికాన్నే వాడుతూ ఉంటాం. అది ప్రాబ్లం ఇక్కడ.
ఆధ్యాత్మికత శరీర భావం నుంచి తెలుసుకోకూడదు, శక్తి భావం నుంచి తెలుసుకోవాలి. శక్తి జ్ఞానం, జ్ఞానం వేరు శక్తి వేరు కాదు. జ్ఞానము శక్తి యొక్క లక్షణము. జ్ఞానం అంటే అసలు ఏమీ లేదు, తెలియుట. ఇప్పుడు నేను అని నాకు ఒక భావం కలిగి నేను నాకు తెలుస్తున్నాను, అది జ్ఞానం. మొట్టమొదటి నేను అంటే శరీరపరంగా. ఇంకా అలా తెలుసుకుంటూ ఉంటాను, తెలిసేదంతా జ్ఞానమే. అయితే అది ఏం తెలుస్తుంది, ఏ వైపు తెలుస్తుంది అంటే ప్రాపంచిక విషయాలు, శరీర భావంతో కూడిన విషయాలు అంటే భౌతికము అన్నాడు. అవి ఉన్నాయి, కనపడుతున్నాయి, నిజం. పంచేంద్రియముల ద్వారా నేను వాటిని గ్రహిస్తున్నాను అనేది నిజం. అయితే ఇది శరీరపరం మాత్రమే, సృష్టిపరమైనది మాత్రమే. ఎందుకని ఇక్కడ అన్ని ఆధారాలు ఉన్నాయి. కనిపిస్తుంది, వినిపిస్తుంది, శబ్ద స్పర్శ రూప రస గంధములు, రుచి వాసన. అన్నింటికి నిరూపణ అవసరం లేదు, నమ్మవలసిన అవసరం లేదు. నేను గ్రహిస్తున్నాను, నాకున్న ఇంద్రియం ఉంది. కానీ జ్ఞానపరమైన ఆధ్యాత్మిక భావన ఏంటి అంటే అది శబ్దస్పర్శ రూపరసగంధములుగా దొరికేది కాదు. కానీ ఉన్నదని కాన్ఫిడెంట్గా తెలుసు, కన్ఫర్మ్డ్గా నాకే తెలుసు. కానీ కంటికి కనపడదు, చెవికి వినపడదు, ముక్కు వాసనకు దొరకదు, నాలుకకు రుచికి దొరకదు, తల నుంచి కాలు వరకు స్పర్శకు దొరకదు. ఈ 5 రకాలు తప్ప నేను మామూలుగా శరీరంతో తెలుసుకోలేను. భౌతికము అన్నది ఈ 5 రకాలుగా తెలుసుకోగలిగిన ప్రతిదీ అది భౌతికం, సహజత్వం. దాన్ని అప్రయత్నంగా తెలుస్తుంది. కళ్ళు తెరవంగానే ఎదురుగా ఉన్నాయి కనపడుతుంది. ఎక్కడే శబ్దమైనా వినపడతా ఉంటుంది. మన ఇష్టతతో పని లేదు. అది ఏ వాసన వచ్చినా తగులుతూ ఉంటుంది, దానికి మన ఇష్టతతో పని లేదు. రుచి నాలుగు మీద ఏదేసినా రుచి చెప్తా ఉంటుంది, స్పర్శ ఏదైనా తగులుతూ ఉంటుంది. వీటిలో మనం అయిష్టములు ఏర్పరుచుకుంటాం, ఇష్టముల కోసం ప్రయత్నించుకుంటాం, అయిష్టములను తప్పించుకునే ప్రయత్నం చేస్తాం. ఇది మనం చేసే ప్రయత్నం. కానీ అవన్నీ సహజంగా జరిగిపోతూ ఉంటాయి. అలా సహజంగా ఉన్నది ఉన్నట్టుగా స్వీకరిస్తున్నదంతా భౌతికము. అది నిజంగా ఉంది, శరీరం మనకుంది, బయట ప్రపంచం ఉంది. శరీరంలో ఈ గ్రహణ యంత్రం ఈ 5 రకాలుగా తెలుసుకుంటుంది. ఇదంతా నిజమే. కానీ ఆధ్యాత్మికం అంటే ఏంటంటే శరీరం అనే యంత్రము ద్వారా, అంటే ఈ పంచేంద్రియముల ద్వారా కాకుండా మనకి తెలుసుకునే విధానం ఇంకోటి ఉంది, దాన్ని కొద్దిగా పట్టుకోవటం. అదే జ్ఞానము, తెలియుట. తెలియుట అనేది జ్ఞానము, శక్తి అనేదే. ఇది ఎలా అంటే ఇది శరీరం ద్వారా జరుగుతున్నట్టు కనపడుతుంది, కానీ శరీరం ద్వారా జరగటం లేదు. అంటే ఎలా జరగటం లేదు? కంటి ద్వారా జరగటం లేదు, కనపడదు. చెవి ద్వారా జరగటం లేదు, వినపడదు. ముక్కు ద్వారా జరగట్లేదు, వాసనకు దొరకదు. నాలుక ద్వారా జరగట్లేదు, రుచికి దొరకదు. చర్మము ద్వారా తల నుంచి కాలు వరకు దొరకట్లేదు, స్పర్శకు దొరకట్లేదు, అలాగే దొరకట్లేదు. మరి ఎలా దొరుకుతున్నది? ఖచ్చితంగా దొరుకుతున్నది. ఇప్పుడు ఇవన్నీ ఆపేసి ప్రశాంతంగా చోట కూర్చుంటే మీకు తెలిసినవన్నీ ఆలోచనలు సాగుతూనే ఉంటాయి, జ్ఞాపకాలు సాగుతూనే ఉంటాయి. అసలు ఆ ప్రాసెస్ జరుగుతూనే ఉంది. అది జ్ఞాపకాలు గుర్తొస్తూనే ఉంటాయి, ఆలోచనలు సాగుతూనే ఉంటాయి, భావోద్వేగాలు కదులుతూనే ఉంటాయి. గాఢమైన నిద్రలో తప్ప విడి నిద్రలో, కలత నిద్రలో అన్ని కదులుతూనే ఉంటాయి. అది స్వప్నాలు అంటూ ఉంటాం. స్వప్న స్థితి కాకపోయినా కూడా కొంచెం మెలకువ, కొంచెం నిద్రాస్థితిలో అనేక ఆలోచనలు మనకు సాగుతూనే ఉంటాయి. ఏం బద్ధకంతాలు పడుకొని ఉంటాం, అటు ఇటు డొల్లుతూ ఉంటాం. అంటే ఏంటి? ఎప్పుడు లోపల ఒకటి సాగుతూనే ఉంది, కదులుతూనే ఉంది. ఒక్క గాఢ నిద్రలో అది కాసేపు ఆగింది. ఇప్పుడు అది ఎలా ఉన్నది? అది ఎలా ఉన్నది? తెలుస్తున్నది అన్న భావం ఉందే. నేను ఈ శరీరమని నాకు తెలుస్తున్నది. ఆ తెలుస్తున్నది అన్న భావం ఎలా ఉంది? ఆలోచనలు ఎలా ఉన్నాయి? భావాలు ఎలా ఉన్నాయి? జ్ఞాపకాలు ఎలా ఉన్నాయి? మనసులో ఉన్న విషయములు ఎలా ఉన్నాయి? ఏ రూపంలో ఉన్నాయి? ఇప్పుడు చెట్టు ఎలా ఉందో తెలుసు బయట మనకి, మనిషి ఎలా ఉన్నాడో తెలుసు మనకి, జంతువులు ఎలా ఉన్నాయో తెలుసు. భౌతికము అంటే ఏంటి? ప్రయత్నించకుండా అప్రయత్నముగా అన్ని తెలుస్తున్నాయి, కనపడుతున్నాయి, అంటే అనుభవించుకుంటూ వెళ్ళిపోతున్నాం, అంతే. అది భౌతికం.
అలాగే మన శరీరం కూడా భౌతికమే, ఎందుకంటే అది మనకు తెలుస్తుంది. మన శరీరం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఈ శరీరం అన్నింటినీ అనుభవించడం తెలుస్తుంది, ప్రయత్నించడం తెలుస్తుంది. ఇదంతా అంటే సహజముగా తెలియబడేదంతా భౌతికము, దానికి ఏ ప్రయత్నం అక్కర్లేదు. కానీ ఇప్పుడు తెలుస్తుంది, మనసు ఉందని తెలుస్తుంది, ఆలోచనలు ఉన్నాయని తెలుస్తుంది, భావాలు ఉన్నాయని తెలుస్తుంది, భావోద్వేగాలు ఉన్నాయని తెలుస్తుంది, సుఖదుఖాలు లోపల కలుగుతున్నాయని తెలుస్తుంది, భయం కలుగుతుందని తెలుస్తుంది. అవన్నీ ఏ రూపంలో ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి, ఎంత ఉన్నాయి, వాటి సైజ్ ఏంటి, వాటికి స్థలముతో, కాలముతో, పరిమితితో, రూపంతో, దృశ్యంతో, వాసనతో, స్పర్శతో వీటిదే అన్న సంబంధం ఉందా అంటే ఏమీ లేదు. కంటికే అసలు కనపడతలే, లోపల ఉన్నట్టు తెలుస్తుంది. శరీరమునకు ఉన్నట్టు అనిపిస్తుంది తప్ప శరీరము గ్రహించే ఏ విధానములోనూ అది తెలియబడతలేదు. శరీరము ఎన్ని రకాలుగా గ్రహిస్తుందో అటువంటి ఏ విధానములోనూ అది అసలు తెలియబడతలేదు నాకు, కానీ ఉన్నట్టు తెలుస్తుంది. అంటే ప్రతి మనిషి తనలోనే ఉన్నటువంటి తన ఇంకొక విధానమును, గ్రహించే విధానమును, గ్రహింపు విధానమును గమనించటం లేదంతే, కానీ ప్రాసెస్ అదే జరుగుతుంది. దాన్ని గమనించుకోవట్లేదు. ఆ గమనించటాన్ని ఆధ్యాత్మికము అన్నారు. అంటే శరీర సంబంధితం కాదది అని. శరీర సంబంధితంగా నువ్వు నడుస్తున్నావు, జీవిస్తున్నావు, అదంతా భౌతికం. సృష్టి భౌతికం, నువ్వు భౌతికం. కానీ శరీర సంబంధితం కాకుండా అసలు ఈ శరీరము కూడా నేనే అని చెబుతున్నది నాకున్నది. నేను నిద్రపోయి, ఇది ఎప్పుడు తెలుస్తుంది అంటే నేను గాఢంగా నిద్రపోయి పొద్దున్నే మెలకువ రాగానే మీరు గమనించుకుంటే లోపల వచ్చే మొట్టమొదటి ఆలోచన నేను, లోపల ఎక్కడో మెలకు వస్తుంది. అప్పటికి సంపూర్ణంగా మనం శరీరంతో లేవము, శరీరం కళ్ళు కూడా తెరవము. ఆ స్థితి నుంచి గమనించుకుంటూ వస్తే నేను అనేటువంటిది ముందు లోపల మెలకు వచ్చి అది శరీరం అంతా వ్యాపించి ఈ శరీరమే నేను అన్న భావనలో ఫిక్స్ అయ్యాం మనం. ఎందుకని నేను అన్నప్పుడు మనకి ఇంకేం కనపడతలేదు. ఆ లోపల నేను ఎక్కడ పుట్టిందో మనకు తెలియట్లేదు. ఏదో శరీరంలో పుట్టేసిందిలే, ఎక్కడో పుట్టి ఉంటుంది, లోపల పుట్టేది నాకు ఎట్లా తెలుస్తుంది, నాకు బయట తెలుస్తుంది కదా, ఈ శరీరమే నేను, ఆ పుట్టే గుణం ఈ శరీరానికే ఉంది అనుకుంటూ శరీరం తెలిపోతున్నాం. మనసుని శరీరాన్ని విడిగా చూడట్లేదు, మనం విడదీసి చూడట్లేదు. అంటే విడదీసి చూడటం కుదురుతుందా అంటే పరిశీలనలు కుదురుతుంది. ఆ పరిశీలన పేరు ఆధ్యాత్మికత. అలా శరీర సంబంధితం కాకుండా, శరీరంతో కాకుండా ఇలా పరిశీలనతో, అన్వేషణతో, అవగాహనతో, పంచేంద్రియాలతో కాకుండా మిమ్మల్ని మీరు గమనించుకోవటాన్ని, ఆ తీరుని అర్థం చేసుకోవటాన్ని, ఆ లోపల మనోతీరుని ఆ పరిశీలనతో అర్థం చేసుకోవటాన్ని చూస్తే అది ఉన్నది అని ఖచ్చితంగా తెలుస్తుంది. ఆలోచనలు ఉన్నవి, జ్ఞాపకాలు ఉన్నవి, ఇష్టములు ఉన్నవి, సుఖదుఖములు ఉన్నవి, భావములు ఉన్నవి, భావోద్వేగములు ఉన్నవి. మొత్తం ఆ ఉన్నవన్నీ అసలు కదిలి శరీరాన్ని తాకితేనే అసలు నాకు తెలుస్తుంది, లేకపోతే నాకు తెలియని కూడా తెలియదు. నాకంటే శరీరానికి. అంటే ఇప్పుడు శరీరము కంటే ప్రాముఖ్యమైన విషయం ఏమైంది? మనసైంది. అసలు అది నేనని చెప్పకపోతే ఈ శరీరం నేనని తెలియదు. అది ఒక ఆలోచన ఇచ్చి గుర్తు చెయ్యకపోతే నా బిడ్డ, నా ఇల్లు, నా భార్య, నా వస్తువులు, నేనెవరో నాకు తెలియనప్పుడు ఇంక మిగిలిన తెలుస్తాయి. అందుకే గాఢ నిద్రలో అసలు మనకు తెలియట అనే స్థితి లేదు, అసలు ఆ స్థితే లేదు. నిశ్చల స్థితిలో ఉండిపోయాం. ఎందుకని మనసు లేదు, మనసు విలీనం అయిపోయింది. అర్థం చేసుకోవడానికి మనసు కూడా నిద్రపోయింది, శరీరం నిద్రపోయింది, అంతే. కానీ మరి అప్పుడు నేను బతికే ఉన్నాగా అంటే ప్రాణశక్తి స్థితిలో ఉన్నాను. అప్పుడు నేను మనోస్థితిలో లేను. ఇదంతా ఎందుకు మాట్లాడుకుంటున్నాం మనం అంటే అసలు ఆధ్యాత్మికత అంటే ఏంటి, భౌతికం అంటే ఏంటి తెలుసుకోవాలి. ఇప్పుడు కంటితో నువ్వు ఒక దేవుడిని చూస్తున్నావు, కంటితో నువ్వు ఒక దేవతని చూస్తున్నావు, కంటితో నువ్వు ఒక ప్రార్థనాలయం చూస్తున్నావు, కంటితో నువ్వు ఆ ప్రార్థనాలయంలో బోధకుల్ని, గురువుల్ని, మహాత్ముల్ని చూస్తున్నావు, కంటితో నువ్వు గ్రంథాలు చూస్తున్నావు, కంటితో నువ్వు గ్రంథాలు చదువుకుంటున్నావు, నువ్వు చెవులతో ఇతరులు చెప్పే ప్రవచనాలు వింటున్నావు, నువ్వు చదువుకొని అర్థం చేసుకుంటున్నావు, ప్రవచనాలు విని అర్థం చేసుకుంటున్నావు. ఇదంతా భౌతికమే. ఎందుకని
అది శరీరముతో జరుగుతున్న విషయము. శరీరముతో మీరు చేసే దైవీ కార్యక్రమాలన్నీ భౌతికం కిందే వస్తాయి. మీరు ఏమైనా చేయండి. భౌతికము అంటే అర్థం అక్కడ శరీరము, దానికి ఉన్న పంచేంద్రియములతో జరుగుతున్న విషయములు, గ్రహింపబడుతున్న విషయములు, ఇదంతా భౌతికం. ఆధ్యాత్మికము అంటే శరీరములో ఉన్న పంచేంద్రియములతో సంబంధం లేకుండా, అసలు శరీరంతో సంబంధం లేకుండా, శరీరంతో ఎటువంటి కదపవలసిన అవసరం లేకుండా నాలో నేను నన్ను గుర్తిస్తున్నాను. నాలో నేను, నా ఆలోచనలు, నా భావములు, నా ఉద్వేగములు, నా ఇష్టాయిష్టములు, నా సమస్తము లోపల గుర్తిస్తున్నాను. నేను, నాది, నా వాళ్ళు మొత్తం గుర్తిస్తున్నాను. అక్కడ శరీరంతో పని లేదు. నేను కళ్ళు మూసుకొని లోపల గుర్తిస్తున్నాను మొత్తం. నేను తెలుసుకున్నవన్నీ, మనసులో ఉన్నవన్నీ గుర్తించగలుగుతున్నాను. నన్ను నేను చూసుకోగలుగుతున్నాను. నాకు ఎన్ని తెలుసో చూసుకోగలుగుతున్నాను, తెలిసిన వాటిని చూసుకోగలుగుతున్నాను, నన్ను నేను చూసుకోగలుగుతున్నాను. నా గుణములు, నా స్వభావములు, నా ప్రవర్తనలు అన్నీ శరీర సంబంధం లేకుండా నేను గ్రహించగలుగుతున్నాను. ఇది ముందు స్థిరమా కాదా స్థిరపరుచుకోండి. అదే మనస్సు. అలా ఆ స్థితిని ఆధ్యాత్మికం అన్నారు. అలా తెలియబడుట అనే దాని పేరే జ్ఞానము. ఆ స్థితి తెలియుట అనే స్థితి, తెలియబడుట అనే స్థితి, అదే జ్ఞానము, అదే శక్తి, అదే సత్యము. దానికి అన్ని పేర్లు అదే. అయితే ఒక్కొక్క స్థితిని బట్టి దాన్ని మాట్లాడుకోవాలి. జ్ఞానం అంటే అది సంపూర్ణ జ్ఞానమా? కాదు, జ్ఞాన స్వరూపం. అది శక్తి. శక్తి యొక్క లక్షణం జ్ఞానం. తెలియుట, తెలుసుకొనుట, తెలియబడుట. అది తనను తాను కూడా తెలుసుకోగలదు, ఇతరాన్ని తెలుసుకోగలదు. ఇప్పుడు మన మనసులో ఉన్నవన్నీ మనం శరీరంతో, ప్రపంచం నుంచి తెలుసుకున్న విషయాలు అలాగే తెలుసుకోగలదు. అలాగే తనను తాను కూడా తెలుసుకోగలదు. అంటే తనను తానే చూసుకోగలదు. మరి కన్ను లేదు కదా అంటే దానికి అవసరం లేదు. జ్ఞానము యొక్క అంతిమ స్థితిని అర్థం చేసుకోవాలి. అది తనను తానే తెలుసుకోగలదు. కన్ను ఇంకో దాన్ని చూడగలదు, చెవు ఇంకో దాన్ని వినగలదు, ముక్కు ఇంకో దాన్ని వాసన చూడగలదు, నాలుక ఇంకో దాన్ని రుచి తెలుసుకోగలదు, చర్మము వేరొక దాన్ని స్పర్శ తెలుసుకోగలదు. కానీ జ్ఞానము శక్తి, ఆ ప్రాణశక్తి, జ్ఞానము లేదా మనస్సు లోపల ఉన్నదేదో ఆ శక్తి తత్వం, ఆ జ్ఞానతత్వం, ఆ మనోతత్వం, ఆ ప్రాణశక్తి తత్వం అది తనను తాను తెలుసుకోగలదు. ఇంకొక మనిషిని చూసినట్టుగా, ఇంకొక వస్తువును చూసినట్టుగా అది తనను తానే తెలుసుకోగలదు. అంటే ఇంకొక దాన్ని చూస్తున్నంతసేపు అది శరీరముతో జరుగుతున్న ప్రక్రియ, భౌతికము, మొత్తం భౌతికం. నన్ను నేనే చూసుకుంటే ఆధ్యాత్మికం. ఈ నన్ను నేనే చూసుకోవాలంటే నా లోపల వైపు తిరిగి నన్ను నేను చూసుకోగలను. అటువంటి శక్తి నాకుందని నాకు తెలియట, ఆ శక్తిని నేను సాధన చేస్తూ నన్ను నేను తెలుసుకొనుట. ఎంతవరకు అంటే శక్తినే తెలుసుకోగలదు. ఇప్పుడు ప్రస్తుతం స్టార్టింగ్ లో మనం తెలుసుకోవడానికి లోపల వైపుకు తిరిగామనుకోండి, అలా ప్రశాంతంగా కళ్ళు మూసి కూర్చున్నాం. మీకు నచ్చినట్టు కూర్చోండి. ఇందులో ఏదైనా ఇలా కూర్చోండి, అలా కూర్చోండి అని చెప్పేయన్నీ వాళ్ళ సొంత అభిప్రాయాలు అంతే. మీరు కళ్ళు మూసుకొని పంచేంద్రియాలతో పని చేయకుండా, శరీరాన్ని కదపకుండా కూర్చోండి. మీకు నచ్చినట్టు కూర్చోండి, రిలాక్స్డ్గా కూర్చోండి. మిగిలినవన్నీ వాళ్ళ సొంత అభిప్రాయాలు ఎవరు చెప్పిన. అది అనేక మంది అవి క్రియేట్ చేసుకుంటూ ఉంటారు అంతే, అంతకు మించి ఏమీ లేదు. అలా కూర్చున్నప్పుడు కళ్ళు మూసుకున్నాం, ఏం వినాలని లేదు, ఏకాంతంలో కూర్చున్నాం, హ్యాపీగా కూర్చున్నాం. నేను శరీరముతో ఏ ప్రయత్నం చేయట్లేదు విషయాలు తెలుసుకోవాలి, కానీ నా లోపల ఆలోచనలు నాకు తెలుస్తూనే ఉంది. ప్రాథమిక దశలో జరిగేది ఇది. నా ఆలోచనలు నాకు తెలుస్తాయి. అంటే నేను నాకు ఇప్పుడు ఏ రూపంలో తెలియబడుతున్నాను అంటే శరీరము ద్వారా ప్రపంచం నుంచి గ్రహించిన విషయాలు నా లోపల నా మనస్సుగా, నా గుణములుగా, నా స్వభావములుగా, నా ఇష్టములుగా, నా అయిష్టములుగా, నా భయములుగా, నా బాధలుగా, నాకున్న సమస్తముగా నేను, నాది, నావి, నా వాళ్ళు. అందులో భయాలు ఉండొచ్చు, బాధలు ఉండొచ్చు, దుఃఖాలు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, సుఖాలు ఉండొచ్చు, ఆనందాలు ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, కుటుంబం ఉండొచ్చు. మొత్తం నేను గ్రహించినవన్నీ అవి తెలియబడుతూ ఉంటాయి. ఇది మొట్టమొదటి దశ. ఆధ్యాత్మికపు మొదటి మెట్టు నన్ను నేను చూసుకోవటం అంటే నా మనసులో ఉన్న అన్నింటినీ
నేను చూస్తూ ఉంటాను, అదేం ప్రయత్నించను, వాటంతటవి నాకు బయటకు వచ్చి ఆలోచనల రూపంలో కదులుతూనే ఉంటాయి. మెలకువలో ఏం చేశానంటే, మెలకువలో అన్నప్పుడు సాధన అంటే ఆధ్యాత్మిక సాధన కానప్పుడు శరీరంతో ఏం చేశాను, ఆ ఆలోచనలు వచ్చినప్పుడు ఆలోచనలు పట్టుకొని బయటకు వెళ్తున్నాను. అది చేయటం కుదురుతుందా అని ఆలోచిస్తున్నాను, కుదిరితే అది చేయటానికి ప్రయత్నిస్తున్నాను, కుదరకపోతే ఆలోచన వదిలేసి ఇంకో దాన్ని పట్టుకొని వెళ్తున్నాను. ఒకవేళ కుదరటానికి ప్రయత్నించి చేసుకోలేకపోతే దుఃఖపడుతున్నాను, చేయటం కుదరదంటే దుఃఖపడుతున్నాను, చేయటం కుదిరి పొందితే ఆనందపడుతున్నాను. ఇంతే జీవితం. ఇదంతా భౌతికము. మళ్ళీ ప్రయత్నించుకుంటూ వెళ్ళిపోయాను. కానీ నన్ను నేను చూసుకోవటం అనే ఆధ్యాత్మిక ప్రక్రియలో అసలు ప్రయత్నము సహజంగా వస్తున్న ఆలోచనలు పెట్టుకొని శరీరం ఎలా బయటికి నడిచి పనులు చేసుకుంటుందో, ఇష్టాలు ఏర్పరచుకుంటుందో, సుఖదుఖాలను పొందుతూ అనుభవిస్తుందో వాటిని న్యాచురల్ గా గమనిస్తున్నాను అంతే. శరీరాన్ని కదపట్లేదు అంతే తప్ప అక్కడేం కొత్తదేం జరగట్లే. నువ్వు రోజు శరీరంతో ఏం చేస్తావో, శరీరాన్ని ఉపయోగించుకుంటూ ఏం చేస్తావో, ఇప్పుడు శరీరాన్ని కదపకుండా వాటిని అన్నింటినీ చూస్తున్నాను. అది నన్ను నేను తెలుసుకోవటం, నన్ను నేను చూడటం మొట్టమొదటి మెట్టు. అంటే నాకు ఏమంటే ధ్యానం కుదరట్లేదు, సాధన కుదరట్లేదు, తపస్సు కుదరట్లేదు అనేటువంటి పాయింట్ లేదు అసలు. అక్కడ కుదరకపోవడం హఠాత్తుగా మనసు ఆగిపోవటం ఉండదు. అసలు కుదరకపోవడం అనేది లేదు, నిన్ను నువ్వు చూసుకోవటం మొదలుపెట్టావు అంతే. ధ్యానం అంటే అది, తపస్సు అంటే అది, సాధన అంటే అది, ఆధ్యాత్మికం అంటే అది. మొట్టమొదటి ఆధ్యాత్మికత అలా మొదలవుతుంది. నా వైపు నేను తిరగటం, నా లోపలికి నేను తిరగటం. నా లోపలికి నేను తిరగటం అనే ప్రాసెస్ స్టార్టింగ్లో ఎలా కూర్చొనైనా చేసుకోండి, ఎలా ఉండైనా చేసుకోండి, కానీ జరిగేది ఇది. ఈ జరుగుతున్నది కొత్తదా ఇప్పుడు నేను మొదలు పెట్టానంటే కాదు. అలా ఉన్నదాన్ని పట్టుకొని శరీరంతో పనులు చేసుకుంటూ వెళ్తున్న విషయం మర్చిపోబాకండి. అంటే రొటీన్నే. ఇప్పుడు శరీరాన్ని వాడలేదు, కానీ శరీరాన్ని వాడుతున్నప్పుడు ఎలా కదలికలు ఉంటాయో లోపల అవే జరుగుతుంది. ఆ కదలికలను చూస్తున్న వాటి పేరు ఆలోచనలు, భావములు, భావోద్వేగములు. మొత్తంగా అది నా మనసు. ఇప్పుడు అది చూస్తున్నప్పుడు నాకు అర్థమవుతున్నా, ఓహో నా లోపల ఇన్ని ఉన్నాయి, ఇలాంటివి ఉన్నాయి, ఇన్ని రకాలు ఉన్నాయి, ఇన్ని మంచులు ఉన్నాయి, ఇన్ని చెడులు ఉన్నాయి. ఓహో నేను ఎవరితోనో గొడవ పెట్టుకుని ఎవరి మీద అరిసా, ఎవరో నా మీద గొడవ పెట్టుకున్నారు, నా మీద అరిశారు. అప్పుడు నేను ఎలా రియాక్ట్ అయ్యా, నా గుణములు, నా స్వభావములు, నా ప్రవృత్తి, నా మంచి చెడులు మొత్తం నాకు నేను తెలియబడుతూ ఉంటాను అంతే. మీరు అక్కడ ఇప్పుడు చేస్తున్న పని ఏంటి, నాకు ధ్యానం కుదరట్లేదు, తపస్సు కుదరట్లేదు ఈ చెప్పకూడదు, సాధన కుదరట్లేదు అవి చెప్పకూడదు. నేను నాకు ఎంత బాగా అర్థమవుతున్నానో చెప్పాలి. అది అక్కడ ఆధ్యాత్మికతలో మొదటి మెట్టు సాధనది. అదే రమణ భగవానులు లాంటి మహాత్ములు చెప్పినటువంటిది, నిన్ను నువ్వు తెలుసుకో. నేను 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 అంటున్నావు కదా, నేనును తెలుసుకో అంటే ఏంటి, నీ వైపు నువ్వు తిరుగు. ఆధ్యాత్మికతను చెప్పారంతే. మీరు ఎక్కడికి వెళ్ళినా ఆధ్యాత్మికతనే చెబుతారు. అయితే నేను స్టార్టింగ్లో మాట్లాడాను ఏంటి, మనం అన్ని శరీర భావంతోనే చేస్తాము దైవీ విషయాలు కూడా. ఇప్పుడు రమణ మహర్షి అలా చెప్పారు అంటే ఆయనకు శరీరం ఉందా, ఆయనకు రూపం ఉందా, ఆయనకొక మనలాంటి దేశకాల పరిమితులకు లోబడిన శారీరక భౌతిక స్థితి ఉంది. దాని పేరు రమణ మహర్షి. రమణ మహర్షి తత్వం గూర్చి చెప్పండి అని సోదరుడు అడిగారు. అంటే నేను ఇక్కడెక్కడ ఎవరిని తప్పు పట్టాలని కాదు, అసలు భావ మార్పు జరగకపోతే ఎప్పటికీ పరిమితిలోనే ఇరుక్కుపోయి ఉంటాం, అపరిమితిని మాట్లాడుకుంటూ ఉంటాం. ఇక్కడ రమణ మహర్షి అనేది ఒక సూచక వాచక పదం అంతే. ఆయన సూచి, ఆయన ఎలా ఉన్నారు ఓ దిక్సూచిలా ఏదో వచనంలో చెప్పుకున్నాం పేరు, కానీ నిజంగా అది రమణ మహర్షి కాదు. ఆయన నిరంతరం చెప్పారు, నేను అనంత ఆత్మస్వరూపుడను అని. అంటే ఆత్మతత్వం ఎవరు ఎక్కడ ఏం మాట్లాడుకుంటున్నా, అనంతత్వం గురించి ఎవరు మాట్లాడుకుంటున్నా అది రమణతత్వమే. అలాగే ఆది శంకరాచార్యులు వారు దాన్ని ప్రతిపాదించారు. అలా ఎవరు మాట్లాడుకుంటున్నా ఏంటి, ఆది శంకరాచార్యుల వారి గురించి కాదు. ఆది శంకరాచార్యుల వారు అనేది భౌతికమైన పేరు, భౌతికమైన రూపం, భౌతికమైన దృశ్యం, భౌతికత అది. అలాగే రమణతత్వం అనేది భౌతికత.
రమణ తత్వము కాదు అది. రమణ తీసేస్తే తత్వము. తత్వం అసి, అది నీవే అయి ఉన్నావు, అది నువ్వే అని చెప్పేది తత్వము. తత్వము అనే పదములో ఎవరిదో కాదు అది. రమణ తత్వము, కృష్ణ తత్వము, రామతత్వము, అల్లా తత్వము, యేసు తత్వము, గురునానక్ తత్వము, ఇలా పేర్లు పెట్టుకుంటున్నారు ఎవరికాళ్ళు. కాదు, తత్వము అంటే ఒక సత్యస్థితి. అది నువ్వే, అది నువ్వే, అంతే. అది నువ్వే అని నీకు అర్థమయ్యే వరకు నువ్వు తెలుసుకుంటానే ఉండాలి. నువ్వు తెలుసుకోండి అది. అప్పుడు రమణ తత్వం ఒకవేళ మనం తెలుసుకోవాలనుకోండి, రమణులు ఏం చెప్పేవాళ్ళు అంటే నన్ను నువ్వు తెలుసుకొని చెప్పేవాడు. ఇప్పుడు చాలా మంది మతములు, మార్గములు, విధానములు ఏర్పరుచుకునే మత ప్రచారకులైన గురువులందరూ నన్ను తెలుసుకోమని చెబుతారు. మమ్మల్ని అనుసరించండి, మేము రాసిన పుస్తకాలు చదవండి, పుస్తకాలు తీసుకెళ్ళి అమ్మండి, ఆ డబ్బులు తెచ్చి మాకు ఇవ్వండి, మాకు డొనేషన్లు ఇవ్వండి. మొత్తం మీరు ఏ విధంగానైనా ఒక భార్య భర్తకు అంకితం అయిపోయినట్టు, ఒక భర్త కుటుంబం మొత్తానికి అంకితం అయిపోయినట్టు, ఒక భార్య కుటుంబం మొత్తానికి అంకితం అయిపోయినట్టు మీరు ఈ పరిధి దాటి వెళ్ళబాకండి. మన కుటుంబం ఏంటంటే మన మతం, లేదా మన కుటుంబం ఏంటంటే ఈ గురువు ఏర్పరిచిన సమూహం. మళ్ళీ ఆ సమూహంలో కూడా మీరు ఫ్రెండ్షిప్లు చేసుకుంటే కుదరదు. నేను చెప్పినవే చేయాలి. మీరందరూ కలిసి నన్ను అనుసరించండి, మీరందరూ నాకు సపర్యలు చేయండి, మీరందరూ నన్ను గురువుగా నమ్మండి, మీరందరూ నన్ను దేవుడిగా నమ్మండి, మీరందరూ నన్ను దేవతగా నమ్మండి, మీరందరూ నన్ను మాతాజీగా నమ్మండి. ఒక సమూహం ఏర్పరచుకుంటాం, ఆ సమూహాన్ని పట్టుకొని పోతా ఉంటాం. అప్పుడు దాని పేరు ఆ దేవుడికి కలుపుతాం, ఆ గురువుకి కలుపుతాం. ఇప్పుడు ఫలానా గురువు తత్వము, ఫలానా మాతాజీ తత్వము, ఫలానా ఇల్లు. ఇప్పుడు దీనికి సిద్ధాంతాలు అంటారు. సిద్ధాంత రాద్ధాంతాలు ఇయ్యే. ఇప్పుడు ఆ తత్వాన్ని ఏం చేస్తారు, అక్కడ దాకా ఆ తత్వం దాకా వెళ్ళి సచ్చేది ఎక్కడ ఉంది? తత్వమసి, తత్వం అసి అంటే అసలు అది చెబుతున్నది వాళ్ళ గురించి కాదు, నీ గురించి. నీ గురించి అంటే వింటున్న వాడి గురించి. అది నీవే అయి ఉన్నావు. తత్వములో ఏమున్నది అంటే తత్వం అసి, తత్ అది, త్వం నీవు, అసి అయి ఉన్నావు అనేది తత్వము. వాడుక పదం. అంటే నీ గురించి చెప్పబడుతున్న విషయం నువ్వెందుకు నా గురించి అడుగుతావు? నా బోర్డు ఎందుకు పెట్టుకుంటావు? అంటే అలా బోర్డులు పెట్టుకోవటం అంటే ఆధ్యాత్మికతని కూడా భౌతికంలోకి తీసుకెళ్ళిపోవటం మనుషులకు ఇష్టం. అదే ప్రాబ్లం ఇక్కడ. అలా మతాలు ఏర్పడినాయి, మార్గాలు ఏర్పడినాయి, విధానాలు ఏర్పడినాయి, దేవుళ్ళు దేవతలు సమూహాలు ఏర్పడుతున్నాయి. వాళ్ళకి తెలియకుండానే ఆధ్యాత్మిక సత్యాన్ని భౌతిక సత్యంగా మలుచుకుంటున్నారు. అందుకే నేను ఎప్పుడైనా ఉదాహరణగా దేవుళ్ళు దేవతల పేర్లు, అక్కడ మహాత్ములు గురువుల పేర్లు ఆ విషయ సందర్భంలో వాడతాను తప్ప ఒక తత్వముగా చెప్పను. ఒక తత్వంగా చెబితే అది పరిమితి అయిపోద్ది. అసలు ఒక విషయంగా చెప్పుకోవడానికి లేదు. ఇదంతా నీ గురించే. నేను చెప్పుకునేది నా గురించి, మీరు చెప్పుకునేది మీ గురించి. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, అది మీ గురించే. తత్వము, కృష్ణ తత్వము అన్నారనుకోండి, కృష్ణుడు నీ గురించి చెప్పిన విషయం అని, కృష్ణుడి గురించి కాదు. భగవద్గీతలో కృష్ణ భగవానుడు చెప్పిన దాన్ని బట్టి ఆయన అనంతాత్మ స్వరూపుణ్ణి ఆయన్నే పూజించుకుంటాను, ఇంకా నన్ను నేను తెలుసుకోను అంటే దాన్ని అసలు నిరుపయోగంగా విన్నావు నువ్వు. అంటే కృష్ణుడిని భౌతికం చేసేసావు. ఇప్పుడు కృష్ణాలయాలు కడతావు, కృష్ణ కాన్షియస్నెస్, కృష్ణ ఏదో ఒకటి ఏర్పాటు చేస్తావు. అలా రామాలయాలు కడతావు, రామ కాన్షియస్నెస్. అలాగే ఇంకో మతం వాళ్ళు వచ్చి యేసుక్రీస్తు కట్టి యేసుక్రీస్తు కాన్షియస్నెస్ అంటారు. ఏమైనా పదాలు మార్చుకోవటం, ఒకళ్ళు పెట్టిన దానికి వాళ్ళు ఇంకో పేరు పెట్టుకుంటారు, అంతే. ఏం లేదు. ఆ ముందు ఆ కాన్షియస్నెస్ అనే దానికి నువ్వు ఎన్ని లక్షల పేర్లైనా జత చేసుకుంటూ వెళ్ళొచ్చు. కానీ నువ్వు అన్ని పరిమితాలు తయారు చేసావు. ఎందుకు పరిమితాలు? కృష్ణ కాన్షియస్నెస్ కి, రామ కాన్షియస్నెస్ కి, యేసుక్రీస్తు కాన్షియస్నెస్ కి, అల్లా కాన్షియస్నెస్ కి, గురునానక్ కాన్షియస్నెస్ కి, ఇలా ఎవరి మతాలు బోర్డులు పెట్టుకుని వెళ్ళిపోయాం, సమూహాలు ఏర్పరచుకున్నాం. కానీ కాన్షియస్నెస్ అనేది ఒకటే ఉంది అసలు. అందుకని ఇప్పుడు కృష్ణాన్ని కలిపి దాన్ని పరిమితం చేస్తున్నావు. నువ్వు కలపకపోతే కాన్షియస్నెస్ ఒకటే. ఇది కృష్ణుడు చెప్పింది అనేంతవరకు తప్పులేదు, రమణుడు చెప్పింది అనేంతవరకు తప్పులేదు. కానీ దాన్ని రమణ సమూహంగా తయారు చేయకూడదు, రమణ సమాజంగా తయారు చేయకూడదు. అది ఎక్కడైనా రమణుడే కాదు, కృష్ణ కావచ్చు, రామ కావచ్చు, అల్లా కావచ్చు, యేసుక్రీస్తు కావచ్చు, ఇంకో సాయిబాబా కావచ్చు, ఇంకో దేవుడు, ఇంకో దేవత, ఒక సమూహంగా తయారు చేసి వీళ్ళు దాన్ని ఎంత పక్కా ప్లాన్డ్ గా మళ్ళీ భౌతికం చేస్తున్నారంటే ఏంటి? ఆధ్యాత్మిక సత్యాన్ని. అంటే దానికి రంగులు పెట్టుకున్నారు.
ప్రతి మతం ఒక రంగును తీసుకుంది, ఈ రంగు మాదని, ఈ రంగు బట్టలు మావని, ఈ ఆచార సాంప్రదాయాలు మావని, ఈ పద్ధతులు మావని, మీరు వేరు మేము వేరని. అంటే కాన్షియస్నెస్ ని ముక్కలు ముక్కలుగా నరికేశారు. తత్వము అంటే ఏంటి? తత్వం అది నీవే అయి ఉన్నావు. నువ్వు ఏది ఎత్తుకుతున్నావో అది నీవే అయి ఉన్నావు. నువ్వు రమణుడి దగ్గరికి వెళ్ళి ఏదో తెలుసుకుందామని వెళ్ళావు. రమణ తత్వము ఆయన ఏం చెప్పారంటే అది నీవే అయి ఉన్నావు అని చెప్పారు. కృష్ణ తత్వము అది నీవే అయి ఉన్నావని కృష్ణుడు చెప్పాడు. రామతత్వము అది నీవే అయి ఉన్నావని రాముడు చెప్పాడు. ఎవరు చెప్పినా తత్వము అనే పదం వాడబెడితే అది నీవే అయి ఉన్నావని వాళ్ళు చెబితే దానికి మళ్ళీ రంగులద్ది బట్టలు కట్టి పెయింటింగ్లు వేసి దాన్ని పరిమితి చేసేసి దాన్ని సమూహం చేసేసి దానికి నువ్వు ఒక నాయకుడు అయిపోయి, నువ్వే గురువు అయిపోయి, నువ్వే మాతాజీ అయిపోయి, నువ్వు ప్రచారకర్త అయిపోయి దానికి 2 మంది సమూహాలను తయారు చేసుకొని వీళ్ళందరికీ ఈ రంగు బట్టలు వేసేది గోళ్ళకు పెయింట్లు వేసినట్టు. మనం ఇల్లు అలంకరించుకుంటాం, చక్కగా గోళ్ళు పాడవకుండా పెయింట్లు వేసి రకరకాల డిజైన్లు పెడతాం. అలాగే వీళ్ళందరికీ ఒక పెయింటింగ్ రంగు బట్టలు వేసి ఈ బొట్లు పెట్టుకోండి, లేకపోతే ఈ బొట్లు తీసేయండి అని. మళ్ళీ బొట్లలో ఎన్ని రకాల విధానాలు ఉన్నాయో తెలుసా? అసలు బొట్లే రకరకాలు తయారు చేశారు. అంటే ఒకళ్ళు పెట్టింది మేము పెట్టమని. ఇదంతా విభేదత్వము, విరోధత్వము, పరిమితత్వపు లక్షణాలు. అంటే ఎంతో అద్భుతమైన ఆధ్యాత్మికతని, అనంతత్వపు ఆధ్యాత్మికతని కష్టపడి మళ్ళీ భౌతికం చేసేస్తున్నారు వీళ్ళు. అందుకే భౌతికతలో మతాల పేరుట ప్రార్థనాలయాలు కట్టుకుంటున్నారు. తప్పని నేనంటలా. విమర్శలు విద్వేషాలు ఎప్పుడు వచ్చినాయో తప్పే. ఇది నాది అనే పరిమితి ఎప్పుడు వచ్చిందో అది తప్పే. నువ్వు అందులో ఇరుక్కుపోయావు. శ్లేష్మములో పడ్డ ఏగ ఎలా కొట్టుకుంటుందో బయటకు రాలే, కొట్టుకొని చచ్చిపోద్ది. సాలిగూడులో తానే అల్లుకున్న తన సాలిగూడులో నివసించేటువంటి సాలీడు వలె అది అందులోనే నివసిస్తుంది, తానే అల్లుకుంది. నువ్వు అల్లుకున్న నీ సమూహపు ఆధ్యాత్మికాన్ని తెచ్చి భౌతికంగా తయారు చేసుకున్న నీ సమూహం, నీ గూటిలో నువ్వే ఇరుక్కుపోయావు. నువ్వే నీ చుట్టూ ఒక పంజరం కట్టుకున్నావు. లేదా నేను ఆ పంజరాల్లో పెట్టేవాళ్ళు తయారయ్యారు ఈ ప్రచారకులంతా. విషయాలు తప్పు కాదు, కష్టపడి ఆధ్యాత్మికతను భౌతికం చేసేస్తున్నారు. ఇప్పుడు అక్కడ నీకు అర్థం కాకపోతే స్టార్టింగ్ లో చెప్పొచ్చు, ఇవన్నీ ఏర్పడింది ఎందుకు అంటే నిన్ను భౌతికంలోంచి ఆధ్యాత్మికానికి పంపడానికి. కానీ వీళ్ళందరూ నిన్ను భౌతికంలోంచి ఆధ్యాత్మిక పంపడం అంటే ఏంటి? ఏం చేయాలి? అది నీవే. నువ్వు ఏది దండం పెట్టుకోవడానికి వచ్చావు, ప్రార్థనాలయానికి వచ్చావు, ఏది ప్రార్థన చేస్తున్నావు, ఏ దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నావు, ఏ దేవతను ప్రార్థన చేస్తున్నావు, నువ్వు ఎవరిని అనుసరిస్తున్నావో, ఏ గురువుని అనుసరిస్తున్నావు, ఏ గ్రంథాన్ని అనుసరిస్తున్నావు, ఏ మతాన్ని అనుసరిస్తున్నావో, ఆ మత దేవుడు ఎవరో, దేవత ఎవరో, ఆ దైవ శక్తి ఏంటో అది నీవే. ఇది తత్వం. అలా చెప్పబడితే ఏ మతమైనా కరెక్టే, మార్గమైనా కరెక్టే, గురువైనా కరెక్ట్. అలా చెప్పబడకుండా ఇది మన మతము, ఇది పరాయి మతము, ఇది మన దేవుడు, మిగిలిన వాళ్ళు పరదేవుళ్ళు, తీసేయండి వాళ్ళందరినీ, అసలు ఆ దేవుడు బొమ్మలే మన ఇంట్లో ఉండకూడదు, అసలు ఆ దేవుడిని మనం స్మరించకూడదు, మన సమూహం వేరు వాళ్ళ సమూహం వేరు అని చేసేవాళ్ళందరూ మానవాళికి విపరీతమైన ద్రోహాన్ని చేస్తున్నారు. మామూలు ద్రోహం కాదు. ఇలా చేసే విధానాలు ఎంతకాలం ఉంటాయో అంతకాలము మానవ జాతికి ద్రోహం జరుగుతుంది వీళ్ళ వలన. అంత పాపము వాళ్ళు అనుభవిస్తారు, ఖచ్చితంగా అనుభవిస్తారు. ఎందుకంటే పూర్వం జ్ఞానాన్ని తప్పుదోవల్లో పట్టించినటువంటి విపరీతమైన జ్ఞానులు, పండితులు ఎవరైతే ఉన్నారో ప్రజలను తప్పుదోవ పట్టించి మోసం చేసిన వాళ్ళు బ్రహ్మరాక్షసులై వేల లక్షల కోట్ల సంవత్సరాలు ఆ బ్రహ్మరాక్షసులుగా చెట్లు పుట్ల పట్టుకు ఏలాడుతూ తిరిగారు అనేటువంటి కథలు కూడా పురాణాల్లో అందించారు. ఎందుకు అంటే ఏమీ లేదు, బ్రహ్మమును అంటే ఒక మనిషి యొక్క సహజ తత్వమును అతన్ని పొందనివ్వకుండా అలా అనేక మందిని సమూహాల పేరుతో అందులోనే ఉంచేసి ఆ తత్వాన్ని, తన తత్వం అంటే తత్వమసి, తన స్వీయ తత్వమును తాను తెలుసుకోనివ్వకుండా అడ్డుపడి ఈ దేవుడే నిజం, ఈ దేవతే నిజం, ఈ మతమే నిజం, ఈ మార్గమే నిజం, గురువుగా నేనే నిజం, మాతాజీగా నేనే నిజం, నేను పెట్టిన రూల్సే నిజం, ఈ డ్రెస్సే నిజం, ఈ రంగు బట్టలే నిజం, ఇయే వేసుకు తిరగాలి, ఇయే ప్రచారం చేయాలి, మీరు ఇందులోనే ఉండాలి. ఇంకా కొంతమంది గురువులు శాపాలు కూడా పెడుతున్నారు, నన్ను వదిలి వెళ్ళిపోతే నాశనం అయిపోతారు, నేను చెప్పినట్టు అనిపోతే కష్టాల పాలైపోతారు, బాధల పాలైపోతారు, బెదిరింపులు. నేను చూశాను, ఈ మధ్య కాలంలోనే చూశాను. పాపం ఎవరికో హార్ట్ అటాక్ వస్తే గురువు గారు కోపకం వచ్చేసింది, అందుకని తిట్టడం వలన ఇంకా హార్ట్ అటాక్ వచ్చిందండి.
మళ్ళీ ఆ గురువు శిష్యులందరూ ఆ గురువు కాకుండా వేరే గురువుల దగ్గరికి, ఆ గురువు చెప్పే దేవుడు కాకుండా వేరే దేవుళ్ళ దగ్గరికి వెళుతున్న వాళ్ళని భయపెడుతున్నారు ఫోన్లు చేసి. గురువు భయపెట్టిస్తున్నాడు ఫోన్లు చేయించాడుగా. మన అనుసరించకుండా ఇంకో దేవుడి దగ్గర, మన అనుసరిస్తూ ఇంకో దేవుడి దగ్గరికి కూడా వెళ్తున్నారు, ఇంకో గురువు దగ్గరికి కూడా వెళ్తున్నారు. జాగ్రత్త. మళ్ళీ మొన్న ఆయనకి హార్ట్ అటాక్ వచ్చింది, మొన్న ఈయనకి యాక్సిడెంట్ అయింది, మొన్న వీళ్ళకి అబ్బాయి చచ్చిపోయాడు, మొన్న వాళ్ళకి వాళ్ళ కోడలో కొడుకు విడిపోయారు, వాళ్ళకి అది ఆర్థిక నష్టం జరిగింది, వీళ్ళకి ఈ ఆర్థిక నష్టం జరిగిందని బెదిరిస్తున్నారు. మాతో ఉంటేనే భయపడి సమూహాలు అనుసరించే పరిస్థితి తెచ్చారు. కొన్ని మతాలలో అయితే డైరెక్ట్ గా మీ సంపాదనలో మాకు ఎంత భాగం ఇచ్చేయాలి, దశం భాగం ఇచ్చేయాలి డైరెక్ట్ గా చెబుతున్నారు. మీరు పెళ్లి చేసుకుంటే ఇక్కడ కానుకలు ఇవ్వాలి, మీరు కారు కొనుక్కుంటే ఇక్కడ కానుకలు ఇవ్వాలి, మీ ఇంట్లో మీరు ఏం కొనుక్కున్నా అందులో వాటా దేవుడికి ఇవ్వాలి. ఎవరు దేవుడు? ఆ చెబుతున్నాడు ఆడిపుచ్చుకుంటాడు దేవుడి పేరు మీద. అక్కడ దేవుడు ఎవరున్నారు నీ డబ్బులు తీసుకోవటానికి? ప్రపంచంలో అన్ని మతాలలో మీరు ఎక్కడికైనా వెళ్ళండి, మీ డబ్బులు తీసుకునేది ఎవరు? ఆ చెబుతున్నాడులే. అక్కడ దేవుడు మీ డబ్బులు ఎక్కడ తీసుకుంటున్నాడు? దేవుడు ఎక్కడ ఉన్నాడు? నీకెక్కడ కనపడ్డాడు? అంటే ఇంత దారుణంగా ప్రజల్ని మోసగించే వాళ్ళు ఎటువంటి రౌరవాది నరకాలు అనుభవించాలో ఒకసారి మీరే ఆలోచించండి. ఇప్పుడు ఇష్టాపూర్వకంగా ఎవరు ఇష్టం వచ్చిన రీతిలో హాయిగా ఉండొచ్చు. అసలు డెమోక్రసీ ప్రజాస్వామ్యము అనేది భౌతికతలోనే ఎందుకు తెచ్చారు? ఎవరికి వాళ్ళు హాయిగా స్వేచ్ఛగా ఉండండి, ఇంకొకళ్ళని ఇబ్బంది పెట్టకండి అంతే. రూల్స్ అన్నీ ఎందుకు పెట్టుకున్నాం, చట్టాలన్నీ ఎందుకు వచ్చినాయి, న్యాయస్థానాలన్నీ ఎందుకు వచ్చినాయి, మతపరమైన విధానాల్లో కూడా చట్టాలు న్యాయాలు ధర్మాలు ఎందుకు వచ్చినాయి అంటే ప్రజలందరూ స్వేచ్ఛగా బతకండి, అదే డెమోక్రసీ. సత్యం అంటే అది. ఆ స్వేచ్ఛను మరి ఇతరుల స్వేచ్ఛను ఎవరు భంగపరచకూడదు కనుక చట్టాలు న్యాయాలు ధర్మాలు పెట్టుకుని ఎవరైనా భంగపరిస్తే వాళ్ళని శిక్షించాల. మరి ఇప్పుడు ఈ కర్మ సిద్ధాంతంలో తత్వము అంటే ఒక మనిషి తన యొక్క సంపూర్ణతని తెలుసుకోవాలి. అలా తెలుసుకోనివ్వకుండా అడ్డం పడిపోయి ఒక మతంలో ఇరికించేసి, ఒక దేవుళ్ళలో ఇరికించేసి, ఒక పంజరంలో ఇరికించేసి, ఒక సంస్థలో ఇరికించేసి, వాళ్ళకి రంగు బట్టలు అద్దేసి, వాళ్ళకి పెయింటింగ్ వేసేసి, ఈ రంగు బట్టలు కట్టుకోవాలని ఒక పెయింటింగ్ వేసేసి, ఈ బొట్లో పెట్టుకోవాలని ఒక పెయింటింగ్ వేసి, లేదా ఈ బొట్లు తీసేయాలని ఓ పెయింటింగ్ వేసి, వీళ్ళే కొత్తగా ఆచార సాంప్రదాయ విధానాలన్నీ మేము తయారు చేసాం, నన్ను అనుసరించే మీరందరూ అయ్యే పాటించాలని పెట్టి, మళ్ళీ నువ్వు పక్కకి వెళ్తే నీకు కష్ట నష్టాలు వస్తాయి, వేరే దేవుణ్ణి చూస్తే కష్ట నష్టాలు వస్తాయి, వేరే గురువుని చూస్తే కష్ట నష్టాలు వస్తాయని ఉదాహరణ ఏం చెబుతున్నారు తెలుసా? పతివ్రత అయినటువంటి భార్య భర్తకి ఎలా అంకితమైపోయి ఉంటుందో అలా ఉండాలంట గురువుకి శిష్యులందరూ. ఓకే, అంతవరకు సూపర్ గా ఉంది, బాగా చెప్పావు, నీ తెలివితేటలకి చప్పట్లే కొట్టాలి, ఇంకా ఏం కుదిరితే ఇది చెయ్యొచ్చు నిన్ను పోగొట్టడానికి. కానీ ఆ రూల్ నీకు వర్తించదా, గురువుకు వర్తించదా? గురువుకి ఎంతమంది భార్యలైన ఉండొచ్చా? పతివ్రత అయినటువంటి భార్య భర్తతో ఎలా ఉంటుందో శిష్యుడు గురువుతో అలా ఉండాలి. ఓకే, దేవుడితో అలా ఉండాలి. ఓకే, నీ తీరి బాగుంది, ఎందుకంటే నువ్వు ఒక సమూహాన్ని తయారు చేసుకోవడానికి చెప్పావు. కానీ కొంచెం విఘ్నత వాడు, బుర్రవాడు. నువ్వు దేవుడి పేరు మీద చెప్పినా, నీ పేరు మీద చెప్పుకున్నావు, గురువుగా నీ పేరు మీద చెప్పుకున్నావు, ఒక మాతాజీగా నీ పేరు మీద చెప్పుకున్నా, నీ సంస్థకి నువ్వు ఆ రూల్స్ తయారు చేసినా, ఎవరైనా ప్రపంచంలో ఏ మతపోళ్ళైనా ఒక్కసారి విఘ్నతతో మనుషులు ఆలోచించండి. అప్పుడు భర్త కూడా అలాగే ఉండాలి కదా భార్యతో. భార్యాభర్తలు పోలికి తెచ్చావు కదా నువ్వు. నిన్ను అనుసరించేటప్పుడు వాళ్ళందరూ భార్యలు అయిపోవాలా? నువ్వేమో అందరితో వ్యభిచారం చేసినట్టు ఎంతమందితో తిరుగుతావా? అది రూలు. నువ్వు భౌతికం మాట్లాడితే అది నీకు కూడా వర్తించేలా మాట్లాడు. అప్పుడు నువ్వు ఒక శిష్యుడితోనే ఉండు, ఒక శిష్యురాలతోనే ఉండు, ఏదో ఒకటే చేయి. నువ్వు కూడా ఒక శిష్యుడు నిన్ను ఆయన నీకు అంకితం అయిపోయి, లేదా ఒక శిష్యురాలు నీకు అంకితం అయిపోయి, స్త్రీలో పురుషులో, మాతాజీలో, గురువులో, దేవుళ్ళో, భక్తులో, అప్పుడు నీ ఒక్కరితోనే ఉండాలి, ఇద్దరు ఒకళ్ళొక్కరితోనే ఉండాలి. అప్పుడు కదా భౌతిక పోలికేయాలి. నీకు అనుకూలతకి భౌతిక పోలికేసావు. అక్కడ ఎదురుగుండా కూర్చుని గొర్రెలు, బుర్ర ఉండదు. అక్కడ ఎదురుగుండా కూర్చుని దొన్నపోతులు, ఇటువంటి జంతు లక్షణాలు కలిగినాయి, అవి బుర్ర వాడవు. ఇప్పుడు నన్ను భార్యలా ఉండమన్నావు కదా, నువ్వు భర్తలా ఉండాలి కదా అని ఏ శిష్యుడు అడగడు. ఎందుకని? ముందే మహిమలు మాయలు అద్భుతాలు అద్దేసుకుంటావు. దేవుడు దైవత్వం ఎంత శక్తులు నా దగ్గర ఉన్నాయంటావు. ఇలా ప్రజలని మళ్ళీ చెబుతున్నా, ఇది విధానాలు తప్పు కాదు. మళ్ళీ మొదటి నుంచి వెనక్కి వచ్చి ఒకసారి చెబుతున్నా, క్లారిటీగా నేను ఎవరిని విమర్శించట్లా, అందులో విశ్లేషణ ఉంది. మీరు పంజరాల్లో ఇరుక్కుపోకూడదు, ఆ తత్వము అనేది మీకు తెలియాలి. ఇక్కడ ఉన్నది తత్వమే.
రమణతత్వము, కృష్ణతత్వము, యేసుతత్వము, అల్లాతత్వము, గురుతత్వము, మాతాజీ తత్వము ఎవరికి తోచిందని చెప్పేసి వాళ్ళ పేరు తగిలిచ్చి ఇది నా తత్వం అంటే చల్లదు. కాదు నా తత్వమే అన్నావా నువ్వు నశించిపోతావు. బ్రహ్మరాక్షసుడిగా చల్లదండి. ఇప్పుడు ఏమవుదో కాలం కదా అందరికి చేసేది. ఎన్ని జన్మల పాటు నువ్వు ఎంతమందిని ఈ మోసపూరిత చట్రంలో ఇరికించి నీ శిష్యులుగా చేసుకొని, నీ భక్తులుగా చేసుకొని, నీ వర్గంగా చేసుకొని ఎంతమందిని ఇందులో బంధించి ఇరికించి ఆశలు చూపించి, పదవులు చూపించి, డబ్బులు చూపించి నీ చుట్టూ తిప్పుకున్నావో, దేవుడి పేరుతో దేవత పేరుతో వీళ్ళందరినీ ఎంత మోసగించావో, ఆ నమ్మిన వాళ్ళందరూ ఎంతమందో, అన్ని జన్మలు అంతకాలము నువ్వు బ్రహ్మరాక్షసుడై నువ్వు అలాగే చెట్లు పుట్టలు పట్టుకు ఏలాడుతూనే ఉంటావు. దీనికి కథలు ఉన్నాయి, మహాత్ములు అందించారు. అది నిజమా అబద్ధమని కాదు, నువ్వు చేసిన మోసం అయితే కర్మ సిద్ధాంతం ఉంది కనుక అది నిజమే అవుతుంది. అన్ని జన్మలు నువ్వు అజ్ఞానిగా తిరుగుతూ ఉంటావు. నువ్వు ఎప్పటికీ మోక్షాన్ని పొందలేవు. ఎందుకని ఎంతో మంది మోక్షానికి అడ్డగించావు, నువ్వు అడ్డుకట్టలు వేసావు. మీరు ఇది వినైనా ఫాలో అయ్యేవాళ్ళు, జనాన్ని ఫాలో చేయించుకునేవాళ్ళు, గురువులు మహాత్ములు కూడా నిజాన్ని చెప్పండి, మాతాజీలు కూడా నిజాన్ని చెప్పండి. నిజాన్ని చెప్పడానికి మతములు, మార్గములు, విధానములు, పద్ధతులు ఏర్పడినవి. మహాత్ములు ఏర్పరిచింది ఇవన్నీ ఎందుకంటే నర్సరీలో చేరినటువంటి పసిబాలుడికి అసలు స్కూల్ ఉంటుందని తెలియదు, చదువు ఉంటుందని తెలియదు, నేర్చుకోవాలని తెలియదు. నేను రేపు పెరిగి పెద్ద అయినాక డబ్బు సంపాదించుకుని వివాహం చేసుకుని నాకు కుటుంబం వస్తుంది, నా కుటుంబాన్ని నేను పోషించుకోవాలని తెలియదు. ఎందుకని చంటి పెట్టుకున్నాడు, మా అమ్మ నాన్న చూస్తారు అంతే తెలుసు. ఆ ఇల్లే తెలుసు, ఆ బొమ్మలతో ఆడుకోవటం తెలుసు, అమ్మా నాన్న తెలుసు. అసలు కొత్తోళ్ళు వస్తే కొత్తోళ్ళు ఎత్తుకోవడానికి తీసుకున్నా కూడా భయపడి పారిపోయి ఏడుస్తారు, పరిచయస్తుల దగ్గరికి వెళ్తారు. అటువంటి స్థితిలో ఒక 2.5-3 ఏళ్ల పిల్లవాడిని బిడ్డని తీసుకొచ్చి స్కూల్లో జాయిన్ చేస్తారు. బోరుని ఏడుస్తూ ఉంటారు. వెళ్ళా మీరు ఆ స్కూల్స్ దగ్గర నుంచి చూడండి, నర్సరీ స్కూల్స్ దగ్గర బలవంతంగా వాళ్ళకి అప్పగించి వెళ్ళిపోతూ ఉంటారు తల్లిదండ్రులు. ఎందుకని కొన్ని రోజులు అలవాటు అయితే తర్వాత వాళ్ళే అలవాటు చేసుకుంటారు, ముందు ఏడుపు తప్పదు అని. ఎవరికైనా అంతే, ఒక దాంట్లోంచి ఇంకో దాంట్లోకి వెళ్ళేటప్పటికి అది అర్థంగా గజిబిజిగా ఉంటుంది అంతే, అదే ఏడుపు. చిన్నపిల్లలు పాపం అలా కన్ఫ్యూజ్ అవుతారు. అందుకని ఏం చేస్తారు, పిల్లల్ని అక్కడ తీసుకెళ్లి ఇంట్లో తల్లిదండ్రులు తెలిసిన వాళ్ళు ఎలా అయితే బొజ్జగించి లాలించి ఆ పిల్లల్ని పెంచుకుంటూ ఏదైనా ఇబ్బందులు దుఃఖాలు వచ్చినప్పుడు ఎలా బొజ్జగిస్తారో అలా బొజ్జగించి అక్కడ బొమ్మలు పెట్టి ఆ బొమ్మలతో ఆడించి నిన్ను మేము ఏమీ చేయటం లేదు, నువ్వు బొమ్మలతో ఆడుకోవటమే ఇక్కడ కూర్చొని అనే నమ్మకాన్ని కలిగించి బొమ్మలు ఇస్తారు. బొమ్మలతోనే ఉండే దశది, ప్రారంభ దశది. అలా ఆధ్యాత్మికతలో ముందు మనిషికి రూపురేఖలతో ఉన్నాడు గనక, పరిమితాలతో ఉన్నాడు గనక, శరీర భావంలో ఉన్నాడు గనక, సృష్టి భావంలో ఉన్నాడు గనక మనిషికి కూడా బొమ్మల లాంటి దేవుళ్ళు దేవతల్ని తయారు చేశారు. ఎందుకని నువ్వు నర్సరీనే, వయసు రీత్యా నువ్వు ఎంతైనా ఉండొచ్చు, కానీ జ్ఞానరీత్యా నువ్వు జ్ఞానబాలుడివి. నర్సరీకి కూడా రాలే, ఇంకా చాలా మంది అసలు రాలే, ఇంకా ఏ జన్మకు వస్తారో కూడా తెలియదు. ఆ వ్యవస్థ అలా వచ్చింది. నర్సరీ నుంచి 1, 2, 3, 4 తరగతుల్లాగా అలా అనేక మంది గురువులు, అనేక మంది మాతాజీలు, అనేక ప్రదేశాలలో, అనేక మతాలలో, అనేక విధానాలుగా అక్కడి దేశకాల పరిస్థితులను బట్టి ఏర్పడిన మత విధానాలలో ఆచార సాంప్రదాయ పద్ధతులతో క్రమశిక్షణలు పెట్టి మొత్తానికి వీళ్ళందరినీ తత్వములోకి తీసుకొస్తారు. ముందు వీళ్ళకి దైవీ తత్వాన్ని తెలియజేస్తూ తీసుకొస్తారు. ఈ దేవుడు ఎలా, ఈ దేవత ఎలా, ఈ మతం ఎలా, మన మతం ఇది, మన పద్ధతి ఇది, ఈ దేవుడు. అలా చెబుతూ దేవుణ్ణి ఏమని చెబుతారు, మీరు ఎక్కడైనా చూడండి, దేవుడు మనలాంటి వాడు కాదు, శక్తి స్వరూపం అని చెబుతారు. ప్రతీకలుగా మనం విగ్రహాలు పెట్టుకున్నాం, ఫోటోలు పెట్టుకున్నాం, ప్రతీకలుగా ప్రార్థనాలయాలు కట్టుకున్నాం. ఇదంతా భౌతికత్వమే తప్ప దేవుడు అనేది ఆధ్యాత్మికము, శక్తి తత్వము. మనం చేసే పనులన్నీ భౌతికమైనటువంటి ప్రయాసలో, భౌతికమైనటువంటి సాధనలో. సాధన అంటేనే భౌతికం, శరీరంతో చేస్తున్నాం అని చెబుతారు. అది శక్తి తత్వము అనే చెబుతారు. నిజమైన వాళ్ళందరూ ఇలాగే చెబుతారు. అలా చెబుతూ నేను నడిపించుకుంటూ తీసుకెళ్ళిపోయి ఇప్పుడు ఆ శక్తి ఏంటో తెలుసుకోమని చెబుతారు. అదే ఆత్మజ్ఞానం, ఆధ్యాత్మిక తత్వం, శక్తి తత్వం, జ్ఞానతత్వం. అక్కడికి వెళ్ళినాక ఏమైంది, తత్వము అంటే ఏమైంది, ఇప్పుడు అది నీవే అంతే. అక్కడికి వచ్చే వరకు మనకు తెలియదు కాబట్టి నువ్వే మతంలో వెళ్ళావు అదే ఆ మతతత్వం, నువ్వే గురువుని అనుసరించావు అదే ఆ గురుతత్వం అని ఆ పేరును జోడిస్తారు. ఇప్పుడు హిందూ మతం ఎలా చెబుతుంది, ఇది హిందూ మత తత్వం. క్రిస్టియానిటీ ఎలా చెబుతుంది, ఇది క్రిస్టియానిటీ తత్వం. ముస్లిం మతం ఎలా చెబుతుంది, ఇది ముస్లిం మత తత్వం.
జైనులు ఎలా చెబుతున్నారు, ఇది జైన మత తత్వం. బౌద్ధులు ఎలా చెబుతున్నారు, ఇది బౌద్ధ మత తత్వం. ఇది సిక్కులు ఎలా చెబుతున్నారు, ఇది సిక్కు మత తత్వం. ఆ పేర్లు వస్తాయి. అలాగే దేవుళ్ళు రాముడు, కృష్ణుడు, యేసుక్రీస్తు, అల్లా. లేదా ఇప్పుడు వాళ్ళ తత్వాన్ని ఈ గురువు గారు ఎవరో ఒక ఆయన బాగా ప్రచారం చేస్తున్నాడు. మాతాజీ గారు ఒక ఆమె ఎవడో తిరుగుతూ ప్రచారాలు చేస్తున్నారు, సంస్థలు పెట్టుకున్నారు, పేర్లు పెట్టుకున్నారు. అప్పుడు తత్వం అది రాముడిదే, అది కృష్ణుడిదే, అది అల్లాదే, కానీ వీళ్ళ పేరు మీద వెళ్తుంది. ఈ గురుతత్వం కింద ఫలానా గురువు గారి తత్వం, ఫలానా మాతాజీ గారి తత్వం అని వీళ్ళ తత్వంతో మళ్ళీ చల్లమండి అవుద్ది. ఎందుకని ప్రస్తుతానికి నీకు బోధిస్తున్న వాళ్ళ పేరుతో వెళ్తుంది అంతే. కానీ ఇంతకీ నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఇవన్నీ వదిలేసి తత్వంలో మిగిలిపోతావు నువ్వు. అందుకే సోదరుడు రమణ తత్వం గురించి చెప్పండి అంటే రమణుడికి అసలు తత్వమే లేదు. రమణ తత్వం అనేది లేదు. రమణుడు అని ఎవరు లేరు. అది రమణుడు అనేది భౌతిక శరీరం పేరు. అది కూడా ఎవరో పెట్టారు, భగవాన్ రమణ మహర్షి అని కావ్యకంఠ గణపతి ముందు పెట్టారు పేరు. అలా అందరం పేర్లు పెట్టుకున్నాం, మన తల్లిదండ్రులు పెట్టారు. అది భౌతికము, పేర్లన్నీ భౌతికము. రమణ ఆకృతి భౌతికము, రమణ పేరు భౌతికము. అలా ఎక్కడైనా మతము, ఆ మతము భౌతికము, మతము పేరు భౌతికము, మతపు దేవుడు భౌతికము, మతపు దేవుడు రూపురేఖలు భౌతికము, మతపు గ్రంథాలు భౌతికము. అన్ని తత్వములోకి వెళ్ళాలి. అప్పటి వరకు ఇది తత్వము అని చెప్పబడతా ఉంటుంది. ఎందుకని తత్వాన్ని ఇప్పుడు అంటే మంచినీళ్ళు ఒక గ్లాసులో పోసి ఇచ్చారు, అప్పుడు గ్లాస్ షేప్లో ఉంటాయి. బిందులో పోస్తే బిందు షేపుకి వస్తాయి, ఒక కప్పులో పోస్తే కప్పు షేపుకి వస్తాయి. ఏ పాత్రలో పోస్తే నీళ్ళు ఆ షేపులో ఉంటాయి మనకి. అంటే అందులో ఇమడాలి కదా, అలా ఇమిడింది. అలాగే తత్వమును వీళ్ళు ఈ మార్గంలో చదువుతున్నారు కనుక ఆ మార్గం పేరు జోడిస్తారు దానికి. అది మతం పేరా, మార్గం పేరా, గురువు పేరా, మాతాజీ పేరా, పేర్లు జోడించారంతే. కానీ నిజమైన వాళ్ళు ఏం చేస్తారు, అసలు ఇది ఏర్పరచబడిన విధానం ఎందుకు వచ్చిందని తప్పు కాదు. అసలు తెలియని బాలుడికి ఏం చేయాలి? ఇప్పుడు అందరూ జ్ఞాన బాలుడే ఆధ్యాత్మికతలో. నర్సరీలో పిల్లోడిని జాయిన్ చేసినట్టే బొమ్మలతో ఆడించాలి. అందుకని బొమ్మల ఆట పెట్టారు. ఇక్కడ శక్తిని బొమ్మగా తీసుకొచ్చారు, మనిషికి తెలిసిన స్త్రీ పురుష రూపాల్లో తీసుకొచ్చారు. దాని చుట్టూ అనేక నీతిపరమైన, ధర్మపరమైన, ధార్మికమైన, శక్తిపరమైనటువంటి కథలు, పురాణాలు, ఇతిహాసాలు తయారు చేసుకుంటూ వచ్చారు. ఆ శక్తి స్వరూపాన్ని వర్ణించుకుంటూ వచ్చారు. అయితే అది మనిషికి అర్థమయ్యేలా మనిషి రూపంలో, మనుషుల రూపాల్లో, స్త్రీ పురుష దేవుడు దేవతల రూపాల్లో అలా మతాలు తయారు చేసుకుంటూ వచ్చారు. మొత్తంగా నీకు ధార్మిక వ్యవస్థని, ధర్మాన్ని చెబుతూ వచ్చారు. ముందు భౌతిక శరీరంతో ధార్మికంగా అలా జీవించాలి చెబుతూ వచ్చారు. ఆ ధార్మిక జీవన విధానాన్ని ఆచార సాంప్రదాయాల్లో, నిత్యకృత్యాల్లో, సాధనా విధానాల్లో కూర్చారు. ధర్మాన్ని నువ్వు మర్చిపోకుండా ఎప్పుడు ఆచరించేలా ప్రార్థనలు ఏర్పాటు చేశారు, ఆచార సాంప్రదాయాల పద్ధతులు ఏర్పాటు చేశారు. ఆ ధర్మములోంచి నిన్ను సత్యంలోకి తీసుకొస్తారు. అదే శక్తితత్వం, జ్ఞానతత్వం, తత్వము. తత్వములోకి వచ్చావంటే ఇంకా అక్కడ ఎవరు లేరు, పేర్లే ఉండవు. ఈ మత తత్వము, ఆ దేవుడి తత్వము, ఈ గురువు తత్వం అలా ఉండవు. తత్వము ఏంటి? తత్వము తత్వమసి, అది నీవే అయి ఉన్నావు. నువ్వు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నర్సరీలో జాయిన్ అయ్యి ఎల్కేజీ, యూకేజీ 1, 2, 3, 4 తరగతులంటూ ఎంతమంది గురువులను అనుసరించి, ఎంతమంది మాతాజీని అనుసరించి, ఎన్ని పుస్తకాలు చదువుకొని, ఎంతమంది దేవుళ్ళు దేవతల్ని పూజించి అర్చించి సాగుతూ వచ్చావో, దేనికోసం నువ్వు వెతుకుతూ ఆరాట పడుతూ అదంతా ఉందని నమ్ముతూ వచ్చావు, అసలు అదంతా నువ్వే. అది నువ్వే. అది నువ్వని చెప్పడానికి నీకు స్టార్టింగ్ లో అర్థమే కావలేదు. చెబితే నీవు ఎప్పుడు నేను శరీరం అనుకుంటా కూర్చున్నావు. అందుకని అది నువ్వే అని చెప్పడానికి నీకు ఇలా ఇంత తీసుకురావాల్సి వచ్చింది. నీ జ్ఞానాన్ని పెంచుకుంటా కొద్ది కొద్దిగా. ఎందుకని నీ పరిస్థితిని బట్టి నీకు అర్థం అవ్వదు కనుక, శరీర భావంలో ఉన్నావు కనుక. అందుకని ఇప్పుడు అది నువ్వే. తత్వం, తత్వం అది నీవే, అది నువ్వే, అదే తత్వం. ఇప్పుడు కాబట్టి అది నేనేం తెలుసుకుంటే అయిపోయింది. ఇక ఇలా నడిపే వాళ్ళందరూ నిజాయితీ పరులైనటువంటి వాళ్ళే. ఏ మతంలో అయినా, ఏ గురువైనా, ఏ దేవుడైనా, ఏ దేవత అయినా. ఎందుకంటే ఇలా నడపడానికి మాత్రమే దైవీ మార్గాలు ఉన్నవి. ఇది కాక మనుషులను వేరు చేసి, సమూహాలు వేరు చేసి, ఏర్పాట్లు చేసి, సమూహాలుగా బంధించి, మా సమూహం గొప్ప, మీ సమూహం కాదు అని ప్రజలను అది నువ్వే అంటే అది నేనే అయ్యున్న నా సంపూర్ణ తత్వమును తెలుసుకోకుండా అడ్డుపడి
ఆ పంజరాలలో ఇరికించేసి నన్ను దాటెళ్తే శాపాలు పెట్టి పాపాలని బెదిరించి కష్ట నష్టాలు వస్తాయని భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి ఇప్పుడు వచ్చినోళ్ళు పోలేక అయ్యి బాబోయ్ వదిలిపెట్టి వెళ్ళిపోతే ఏమవుద్దని భయాలతో, ఎందుకంటే ప్రతి మనిషి సామాన్యుడు భయంతో ఉంటాడు. ఇప్పుడు ఆ భయాన్ని వాడుకొని ఎదుటివాడి బలహీనతను వాడుకొని ఈ సమూహాలు చేసుకునేవాళ్ళు మాత్రం ఎంతమందిని ఇందులో ఇరికిస్తారో అన్ని జన్మలెత్తి అన్ని జన్మలలోనూ అజ్ఞానులుగా సంపూర్ణ అజ్ఞానులుగా సంచరిస్తారు. అదే బ్రహ్మరాక్షసత్వము. అంటే బ్రహ్మము అంటే ఏంటి? నేనే అహం బ్రహ్మస్మి, అది నీవే అయి ఉన్నావు అన్నాక నేను తెలుసుకునేది ఏంటి? అహం బ్రహ్మస్మి, నేనే ఆ బ్రహ్మమును అని తెలుసుకుంటాను. దాన్నే రమణ భగవానులు చక్కగా నిన్ను తెలుసుకోవా అని తెలుగులో చెప్పారు. తత్వమసిని తెలుగులో రోజు మాట్లాడారు రమణ భగవానులు. అది నీవే అయి ఉన్నావు అని తత్వమసి అనే వేదవాక్యం ఏదుందో, జ్ఞానవాక్యం ఏదుందో దాన్ని అచ్చ తెలుగులో రోజు చెప్పారు ఆయన జీవించున్నంతకాలం. ఏమని? అది నేనే, అహం బ్రహ్మస్మి, నేను అనంతాత్మస్వరూపుడును అనేటువంటి వేదవాక్యాన్ని జ్ఞానవాక్యాన్ని చెబుతూ అది నేనే అని చెబుతూ ఏంటి? అనంతాత్మస్వరూపుడిని నేనన్నాడు. ఎప్పుడు శరీరం అనలేదు. ఆ స్థితిని పొందారు ఆయన. చెబుతూ అది నీవే అయి ఉన్నావు, నాలాంటి వాళ్ళు వెనక తిరగబాక, ఒకవేళ తిరిగినా నేను చెప్పేది ఒకటే, అది నీవే, అందుకని నిన్ను నువ్వు తెలుసుకొని అచ్చ తెలుగులో చెప్పారు. చక్కగా అర్థమయ్యేలా చెప్పారు. అంటే వారు మాట్లాడింది అసలు తమిళం అనుకోండి, మామూలుగా చెబుతాను. నిన్ను నువ్వు తెలుసుకోమనే మొత్తం అదే తత్వము. అందుకని రమణ తత్వం ఏంటంటే ఏమి లేదు, అది అనాదిగా ఉన్న తత్వం ఒకటే, అసలు మొత్తం తత్వమే ఒకటే, అది నువ్వే. ఎక్కడ ఏదున్నా ఏ మతం ఉన్నా. అందుకని ప్రత్యేకంగా మనం ఇది విందాము అనే ఆసక్తిని కలిగించుకొని ఒక రూపానికి ఎక్కడైనా ఎడిక్ట్ అవుతారేమోనని నేను ఊరికనే విషయం చెప్పి వదిలేస్తాను, ఆ మహాత్ములను ప్రస్తావించి వదిలేస్తాను. లేకపోతే ఒక సమూహం తయారైపోద్ది. ఇప్పుడు అనేక మంది ఉన్నారు రమణ భక్తులు, రమణ సమూహం. అది వాళ్ళు నిరంతరం ఆ ప్రదేశాలకు తీర్థయాత్రలు చేసి వస్తూ ఉంటారు. వేరే దేవుళ్ళ దగ్గరికి వెళ్ళరు. వేరే దేవుళ్ళు ఉన్నారు, ఆ దేవుడి ప్రదేశాలకు పుణ్యక్షేత్రాలుగా భావించి తీర్థయాత్రలు చేసి ఆచార సాంప్రదాయాలు పెట్టుకుంటారు. ఇంకో దేవుడి దగ్గరికి వెళ్ళరు. అంటే వెళ్ళిన ఆసక్తి ఇక్కడ ఎక్కువ ఉంటుంది. ఉండటం తప్పు కాదు, విభేదించటం తప్పు. ఎందుకని మనిషి భౌతికతలో ఆసక్తులతో జీవిస్తాడు, అయిష్టాలతో జీవిస్తాడు. కాబట్టి నువ్వు సాగుతున్నప్పుడు ఆసక్తులు ఉండొచ్చు, ఇష్టం ఉండొచ్చు, అయిష్టం ఉండకూడదు. ఆధ్యాత్మికతలో దైవీపరమైన విధానాలలో, మతపరమైన విధానాలలో ఏ దైవీతత్వంలోనైనా దైవీతత్వంలో విభేదాలు ఉండకూడదు, అయిష్టాలు ఉండకూడదు, ఇష్టాలు ఉండొచ్చు, ఆసక్తి కలగొచ్చు. ఎందుకంటే మనిషికి ఆసక్తి ఉంటుంది, బంధం ఉంటుంది, బాంధవ్యం ఉంటుంది, వీటి మధ్య జీవిస్తాడు. అందుకని దేవుడితో కూడా బంధం వేసుకోవచ్చు, గురువుతో కూడా బంధం వేసుకోవచ్చు, మతంతో కూడా బంధం వేసుకోవచ్చు. ఎంతవరకు? నిన్ను సంస్కరించుకునే వరకే తప్ప అది విరోధంగా, విభేదంగా, అయిష్టంగా మారితే అది ఆధ్యాత్మికం కాదు. సంపూర్ణ భౌతికంలో నిన్ను ఇరికించేశారు ఎవరో, నువ్వు కూడా ఇరుక్కుపోయావు. నీకు ఎక్కడైనా సరే దైవీపరమైన విషయాలలో, గురుపరమైన విషయాలలో, మాతాజీల పరమైన విషయాలలో, మతపరమైన విషయాలలో ఎక్కడైనా నీకు ఆసక్తులు ఏర్పడొచ్చు, బంధాలు ఏర్పడొచ్చు, ఇష్టతలు ఏర్పడొచ్చు, ప్రేమలు ఏర్పడొచ్చు, అభిమానాలు ఏర్పడొచ్చు. కానీ ద్వేషములు ఏర్పడకూడదు, విరోధములు ఏర్పడకూడదు. ఎందుకని? అన్నీ ఒకటే. ఆఖరికి తత్వము అది ఉన్నదంతా తత్వమే మిగులుద్ది, ఇక పేర్లేం మిగలవు. ఇక్కడ మిగిలిపోయేది అంతా ఏంటంటే ఏదైతే నువ్వు వెతుకుతున్నావో అది నువ్వే అయి ఉన్నావు, ఉన్నది అదే ఏకం సత్, అంతే. ఒకటే సత్యము. ఏంటా సత్యము? అది నువ్వే, అది మిగిలిపోద్ది. ఎవరి కాళ్ళకి నేనుగా మిగిలిపోద్ది అంతే. ఇంకా రెండోది ఉండదు, మొత్తానికి నేనుగా మిగిలిపోద్ది. రెండవదే ఉండదు అక్కడ. ఆ స్టేజ్ వరకు నేను నడిపించాలి. అలా నడిపించకుండా సమూహాలు ఏర్పాటు చేసే వాళ్ళందరూ మానవ జాతికి చేస్తున్న ద్రోహం మామూలుది కాదు. ఆ ద్రోహ ఫలితం వాళ్ళే అనిపించుకుంటారు. మనకెందుకు? కర్మ సిద్ధాంతం ఉంది. కానీ మనకు మనం ద్రోహం చేసుకోకూడదు. మనకు మనం ఎప్పుడు ద్రోహం చేసుకోకూడదు. అది నేను చెప్పేది. మన నడక ఎలా ఉందో చూసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడూ మోసం చేసేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు డబ్బు కావాలి, డబ్బు పిచ్చి ఉంది, గురువులుగా మాతాజీలుగా నటిస్తారు. కీర్తి కావాలి, కీర్తి పిచ్చి ఉంది, కీర్తి కాంక్ష ఉంది, సమూహాలు తయారు చేసుకోవాలని. పూర్వం రాజులు ఉండేవాళ్ళు.
రాజుల వ్యవస్థ నుంచి మనం ఇప్పుడు డెమోక్రటిక్ ప్రజాస్వామ్య ప్రభుత్వానికి వచ్చాం. డెమోక్రసీ ప్రజాస్వామ్యం అంటే ఏంటి? ఎవరైనా అసలు మనుషులందరూ హాయిగా ఫ్రీగా బతకాలంటే, అందరూ హాయిగా ఫ్రీగా ఉండాలి. ఒకళ్ళ జోలికి ఒకళ్ళు వెళ్ళకూడదు, ఒకళ్ళొకళ్ళు సహకరించుకుంటూ బతకాలంటే. ఒకళ్ళనొకళ్ళు ఇబ్బంది పెడితే చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి. మనమే పెట్టుకున్నాం, లాలేదు మనుషులే పెట్టుకున్నారు, ఎవరు వేరే వాళ్ళు వచ్చి పెట్టలేదండి. చట్టాలు మనమే ఏర్పాటు చేసుకున్నాం. ఎందుకని? అందరూ హాయిగా బతకాలని. అలాగే ఆధ్యాత్మికతలో కూడా అందరూ అనంతత్వాన్ని హాయిగా పొందాలి, డెమోక్రసీ విధానంలో పొందాలి. ఇక్కడ మోనార్కిజం కుదరదు. భార్యలను నాకు అంకితమైపోవాలని చెప్పే వాళ్ళందరూ నిన్ను మోసం చేస్తున్నాడు. మళ్ళీ ఇది ఆ పుస్తకంలో ఉంది, ఈ పుస్తకంలో ఉంది అని చెప్పకండి. పుస్తకాలు రాసుకునేది ఇల్లే. ఒక దేవుడికి అంకితమైపోవడం ఏంటంటే, దేవుడు అనంత శక్తి అయితే నీకు అర్థం అవటం లేదని అనంత శక్తిని ఒక బొమ్మగా తెచ్చారు. వీళ్ళు ఈ బొమ్మగా తెచ్చారు, ఇంకొక చోట వాళ్ళు ఆ బొమ్మగా తెచ్చుకున్నారు, ఎవరికాళ్ళు అనేక బొమ్మలుగా తెచ్చుకున్నారు. బొమ్మలను గౌరవించు, అంగీకరించు. ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడు అన్నాం అనుకోండి, పరిమితంగా శ్రీకృష్ణ భగవానుడు మనలాగా ఉంటాడని ఒక రూపం పెట్టుకు అయిపోతామా? అనంతత్వము ఉన్న తత్వం మీద అదే మనకి చెప్పడానికి ఆ రూపం ధరించారు. ఎందుకని? మనకు అలా చెబితే కానీ అర్థం అవ్వదు, మనిషిలా వచ్చి మనకు చెబితే కానీ అర్థం అవ్వదు. ఎందుకని మనం మామూలు మనుషులు, ఇంకా మనం నర్సరీలోనే ఉన్నాం. అందుకని రాముడు వచ్చాడు, అందుకని క్రీస్తు వచ్చాడు, అందుకని మహమ్మద్ ప్రవక్త వచ్చాడు, అందుకని గురునానక్ వచ్చాడు, అందుకని అనేక మంది మహాత్ములు అనేక చోట వచ్చారు. ఎలా? శరీరాలతో చెప్పి వెళ్ళిపోయారు. కానీ అది శక్తి తత్వము, వాళ్ళు చెప్పిందంతా శక్తి తత్వం. అప్పుడు ఏం మిగిలిపోయింది? ఇంకా శక్తి కూడా మిగలదు, తత్వమే మిగులుతుంది. అందుకని ఒక పరిధిలో ఇరుక్కుపోకండి. ఇప్పుడు నేను చెబుతున్నంత సోదరుడు అడిగిన రమణతత్వమే. నేను రమణతత్వం అడిగితే ఇలా చెప్పారని సోదరుడికి అనిపించవచ్చు. కాదు, అసలు నేను చెప్పిందంతా రమణతత్వమే. ఎందుకని? రమణుడు లేడు, రమణుడు నేను ఉన్నానని ఎప్పుడు చెప్పలే. అసలు నా పేరు రమణ మహర్షి అని ఆయన ఎప్పుడు చెప్పలే. అసలు నన్ను మీరు అందరూ రమణ మహర్షి అని పిలవండి అని కూడా ఆయన చెప్పలే. రమణ మహర్షి అనేది ఆయన భౌతిక శరీరపు పేరు, అది మనుషులు పెట్టుకున్న పేరు. ఆయన కూడా పెట్టుకోలే, ఎవరో పెట్టారు ఆయనకి. ఎందుకని? పిలవటానికి ఒక సంబోధన కావాలి. ఎవరికి? నర్సరీలో ఉన్నవాళ్ళం మనం, రూపాన్ని చూస్తున్నాం, మనం బొమ్మలతో ఆడుకుంటాం. అందుకని రమణుడు అనేది భౌతిక పేరు. రమణ ఆకృతి, ఆయన ఎలా ఉంటారు అనేది భౌతికం. కానీ ఆయన అలా ఉండరు. ఆయన నేను ఎలా ఉంటానని ఆయన ఎక్కడ చెప్పారు? అంటే ఎన్ని సందర్భాలు ఉన్నాయంటే, రమణ మహర్షి ఒక సందర్భంలో వృద్ధాప్యం వచ్చి అలా నడుస్తూ వాకింగ్లకు వెళ్తున్నప్పుడు తూలి పడబోయారు. తరచూ తూలు వస్తూ ఉండేది ఆయనకి, తూలిపోబోతూ ఉండేవారు. అంటే అది మనం భౌతికంలో ఆయనకు వృద్ధాప్యం వచ్చింది, తూలిపోతున్నారంటే నీరసమో ఏదో మనకు అనేక జబ్బులు కదా, అలాగే ఆలోచిస్తాం మనం. అక్కడ అలాగే ఆలోచించారు చుట్టూ ఉన్నవాళ్ళు. మరి ఏది నిజమో మనకు తెలియదు, కానీ విషయాన్ని చెప్పుకుందాం. ఆలోచించారు, అది శరీర సహజ ధర్మం కూడా అయి ఉండొచ్చు అని పట్టుకోబోయారు. ఆయన్ని పట్టుకోవద్దు అన్నారు. అలా చాలాసార్లు ఆయన ఎవరైనా పట్టుకోబోయి పడిపోతుంటే సహాయం చేసి పట్టుకోవద్దు అని ఎవరైనా తోలుతున్నారు, స్వామి పడిపోతారు ఏమంటే పడను, పట్టుకోవద్దు అనేవారు ఆయన. అంటూ ఆయన ఉదాహరణ చెప్పారు. ఎందుకు ఇలా జరుగుతుంది నా శరీరానికి తరచుగా అంటే ఆయన చెప్పారు, ఈ శరీరము నేను ధరించినది. ఒక చిన్న పూరు గుడిసు ఉంది, ఒక చిన్న పూరిల్లు, ఏదో ఒక మనిషి పడుకోవడానికి చిన్న పూరిల్లు వేసుకున్నాడు, ఎండ పడకుండా వాన పడకుండా. అందులోకి ఒక పెద్ద ఏనుగును పంపితే ఏమవుతుంది అన్నారు ఆయన. నిజంగా ఆలోచించండి, ఒక చిన్న పూరిల్లో ఒక మనిషికి సరిపోను కట్టుకున్నాడు, తన పడుకోవడానికి 6 అడుగులు అంతే. 6 అడుగులు ఎత్తు, 6 అడుగులు వెడల్పేడు చూసినా 6 అడుగులు గుండ్రంగా కట్టుకున్నాడు. అందులోకి ఒక పెద్ద ఏనుగు వెళ్తే ఏమవుద్ది? ఆ పూరిల్ని చీల్చుకొని బయటకు వచ్చేస్తుంది ఏనుగు, పట్టదు. అందులో పంపించి బలవంతంగా పంపితే ఇల్లు కూలిపోద్ది. అలాగే అనంత ఆత్మ ఎరుకుతో ఉన్నటువంటి నేను, నా స్వరూపం అది. ఈ చిన్న శరీరంలో ఎమడలేక శరీరం వణికిపోతుంది, తూలిపోతుంది, రకరకాలుగా గురవుతుంది అన్నారు. అంటే ఎమడలేక అంటే ఏంటి? ఇప్పుడు ఇందులో శరీరంలో దాక్కొని ఇమిడ్చారనే మళ్ళీ ఇంకో భావన ఏర్పాటు చేసుకోబాకండి. అనంత ఆత్మ భావనలో ఉన్న నాకు శరీర భావన త్వరగా రావట్లేదు. అసలు శరీరం ఉంది అంతే. అందుకని శరీర నడక అశ్రద్ధగా ఉంది, అజాగ్రత్తగా ఉంది, ఏకాగ్రతగా లేదు. ఇప్పుడు ఎవరినైనా పనులు చేసేటప్పుడు ఏకాగ్రతగా చేయమంటాం. కూర ఉండేవాళ్ళు ఏకాగ్రతగా చేయక అనంత ఆత్మభావనలో పొయ్యి మీద కూర పెట్టి ఆత్మభావనలోకి వెళ్ళిపోయారు అనుకో, మాడి మెస్ అయిపోద్ది.
కూర చేసేటప్పుడు శరీర భావంలోనే చేయాలి. ఎందుకని మనమే తినేది కాబట్టి, వండుకునేది కాబట్టి చక్కగా వండి ఉప్పు కారాలన్నీ చక్కగా వేయాలి. అందుకే శ్రద్ధగా పని చేయండి అని చెబుతారు అందరికీ. శ్రద్ధగా చదువుకోండి, శ్రద్ధగా పని చేయండి, జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. రోడ్డు అంతా బోర్డులు ఉంటాయి సేఫ్ డ్రైవ్ లేని. ఇంకా బోర్డులు ఈ మధ్య కొత్తగా కూడా పెట్టారు, రోడ్డు ప్రమాదాలతో చచ్చిపోతున్నారు అజాగ్రత్తగా పోయి ఇష్టారాజ్యం. కానీ మీ ఇంటికాడ మీకోసం ఎదురు చూసేవాళ్ళు బోర్డు మంది ఉన్నారు. జాగ్రత్త బాబు, ఇంటికి జాగ్రత్తగా తిరిగి వెళ్ళండి అని బోర్డులు పెడుతున్నారు, కొటేషన్లు పెడుతున్నారు. జాగ్రత్తగా ఉండండి, శ్రద్ధగా ఉండండి, ఎరుకతో ఉండండి. ఏ పని చేసినా ఏకాగ్రతతో చేయండి, శ్రద్ధగా చదువుకోండి, శ్రద్ధగా పనులు చేయండి. అంటే ఏంటి? అక్కడ ధ్యాస నుంచండి అని. కానీ నా ధ్యాస అంతా అనంతత్వంలో ఇమిడిపోయింది. నేను అనంత ఆత్మస్వరూపుడును. ఈ పరిమిత శరీర భావన తెచ్చుకొని ఇప్పుడు ఈ శరీరం నేనని అనుకొని ఈ శరీరాన్ని నడుపుతోనూ కదుపుతోనూ కూర్చుంటూనూ చేయాలి అంటే అంత ఇమటటల్లా నాకు అనంత భావన హాయిగా ఉంది. శరీర భావన అజాగ్రత్తగా ఉంది, శ్రద్ధ లేనట్టుగా ఉంది. అందుకని తూలినట్టు పడిపోయినట్టు రకరకాలుగా ఉంటుంది. అంతే తప్ప అదేమి శరీరం పడిపోవటము కాదు, తోలటము కాదు, ఏదో అవుతుంది అటు నడుస్తుంది. కానీ నేను ఎప్పుడు అనంత ఆత్మస్వరూపుడిని అని చెప్పాను. ఆయన పరిస్థితి ఎలా ఉందో మనుషులకు అర్థం అవడం కోసం చెప్పారు. చిన్న పూర్వగుడిసులోకి పెద్ద ఏనుగును తోలితే ఎలా ఉంటుందో నిత్యము నాకు ఈ శరీరాన్ని మోసుకు తిరగటం అలా ఉంటుంది అన్నారు. అసలు ఈ శరీరమే నేను కాదు, నేను అనంత ఆత్మస్వరూపుడిని అన్నారు. ఇంకా చాలాసార్లు చెప్పాను, అసలు శరీరాన్ని కోయించుకొని 3 సార్లు ఆపరేషన్ చేసుకున్నారు. ఆయన ప్రతి కదలికలో, ప్రతి మాటలో, ప్రతి చర్యలో సుమారు 70 ఏళ్ల కాలము ఇదే మాట చెప్పారు, నేను అనంత ఆత్మస్వరూపుడిని. అయితే ఆయన ఒక సంబోధనగా మనం అక్కడ ఒక రూపం ఉంది, అక్కడ ఒక నామం ఉంది, అక్కడ ఒక మాటలా వస్తున్నాయి ఒక శరీరం నుంచి. అందుకని అది రమణతత్వం అంటున్నది. రమణతత్వం కాదు, రమణుడు అనంత ఆత్మస్వరూపుణ్ణి. నేను ఈ శరీరంలో ఎమడలేకపోతున్నాను, ఉండలేకపోతున్నాను. పూరుగుడిసిలోకి పెద్ద ఏనుగు వెళ్ళిపోతే ఆ పూరుగుడిసి ఎలా అయిపోతుందో నా పరిస్థితి అలా ఉందని బోల్సార్లు చెప్పారు. ఆత్మతత్వంలో రమించిపోతున్నాను నేను, అది నేను అని ఆయనే చెప్పారు. ఆ నేనుని మీరు నేను అంటున్నారు, మీ నేను కూడా అదే, నేను తెలుసుకోండి అని చెప్పారు. ఇంకా పుస్తకాలలో రాసేది కవులు, రచయితలు, నాబోటి చెప్పేవాళ్ళు. కాళిదాసు గారి కవిత్వం కొందంటే పైత్యం కొంతని, రమణుడు చెప్పిన ఒక మాటకి, ఒక వాక్యానికి ఒక పుస్తకం తయారు చేసుకోవచ్చు. దానికి ఏముందా? దానికి అన్ని మనం అద్దుకుంటూ వెళ్తామే మన అభిప్రాయాలు. అసలు అది అన్నీ అక్కర్లో అక్కడ అద్దడానికి కూడా ఏమి లేదు. అది నువ్వే అనే భావనలో అలా కూర్చోవచ్చు, చాలా ఈజియెస్ట్ వే. అదే రమణుడు అనేక సార్లు చెప్పారు, నేను చెబుతున్నది సూటి మార్గము అని కూడా చెప్పారు. మీరు ఎక్కడెక్కడో మళ్ళీ నర్సరీలో జాయిన్ అయ్యి అక్కడి నుంచి అన్ని తెలుసుకొని చదువుకుంటూ మళ్ళీ మధ్యలో మిమ్మల్ని ఎవరో సమూహాల్లో, మతాల్లో, మార్గాల్లో బంధించేసి ఇరికించేసి మీరు ఆ మతాలు, మార్గాలు, ఆ దేవుళ్ళు, ఆ విధానాలే కరెక్ట్ అని ఈ జన్మలో ఆ పంజరంలో ఇరుక్కుపోయి ఆ రంగు బట్టలు కట్టుకొని ఆ బొట్లు పెట్టుకొని లేదా బొట్లు తీసేసి లేదా అనేక రకాల వాళ్ళు ఏం చెబితే ఆచార సాంప్రదాయాలు పాటించి రోడ్లు పట్టుకు తిరిగాలి. రోడ్ల మీద తిప్పుతారు మిమ్మల్ని. మా పుస్తకాలు అమ్మండి. ఎంతోమంది ట్రైనుల్లో, బస్సుల్లో అక్కడికి వచ్చి పుస్తకాలు అమ్ముతూ ఉంటారు. అది సంస్థకు సేవ చేయటం, దేవుడికి సేవ చేయటం, గురువుకి సేవ చేయటం అంట. ఎందుకంటే డబ్బు కావాలి. అలా ఊళ్ళమ్మడి తిరుగుతూ డొనేషన్లు అడుగుతారు. నిత్యం డబ్బు వచ్చే పనిలే. మీరు చూసుకోండి, అన్ని సంస్థలు నిరంతరం అడ్వర్టైజ్మెంట్లు, డబ్బులు. ఆఖరికి గురువులు కోర్సులు అమ్ముతున్నారు, జ్ఞానాన్ని అమ్ముతున్నారు. మాకు డబ్బులు ఇస్తేనే మా దగ్గరకు వచ్చి మీరు ఎంత చెల్లిస్తేనే మా దగ్గర కూర్చొని మేము పెట్టిన ప్రోగ్రాంలో అటెండ్ అయి నేను చెప్పేది వినొచ్చు అని డబ్బులు పెట్టి కోర్సులు తయారు చేసి కోర్సులు నేర్పుతున్నారు వాళ్ళు. ఏమన్నా ఉందా అక్కడ? నా బొంద ఉంది, అంతా కలిపితే ఒకటే తత్వము, అది నువ్వే. దాన్ని ఎన్ని కోర్సులు పెడతావు? నీ కర్మ, నిన్ను అనుసరించినోడు కర్మ. అలా నేను అది తప్పని చెప్పడంలో అది నువ్వే అనే తత్వం వైపు తీసుకెళ్తే ఇవన్నీ కరెక్టే. అలా తీసుకెళ్లే వాళ్ళకి నీ డబ్బులు ఎందుకు? అసలు ఈ గొడవ ఎందుకు? నీ డబ్బులు ఎందుకు? నీ సేవలు ఎందుకు? మళ్ళీ అక్కడ మనుషుల్ని, ఆ సంస్థలు చూడటానికి మనుషులు కావాలి కాబట్టి వాళ్ళు కూలేవాళ్ళలాగా మళ్ళీ వాళ్ళందరినీ నమ్మించేసి మీరందరూ కుటుంబాలు వదిలిపెట్టి వచ్చేసేయండి, సన్యాసాలు తీసుకోండి అని గుండు కొట్టి ఇచ్చేసి కూర్చోబెట్టి, గురువులు మాత్రం మంచి నెంబర్ 1 డ్రెస్సులు వేసుకు తిరుగుతున్నారు. ఆ గురువులు శిష్యులందరికీ గుండు కొట్టించి కూర్చోబెట్టారు, ఆడవాళ్ళకి మగవాళ్ళకి. మీరు ఇప్పుడున్న గురువులు పరిశీలించి చూసుకోండి, కొంతమంది అలాగే ఉన్నారు. గురువు మాత్రం విపరీతమైన ఆడంబరమైన రోజుకో డ్రెస్ వేస్తాడు. మళ్ళీ మ్యాచింగ్ పూసలు, మ్యాచింగ్ దండలు, మొత్తం పైనుంచి కింద వరకు గురువు గారికి చెప్పుల నుంచి అన్ని మ్యాచింగ్లు. ఆ గురువు గారి గెటప్కే అసలు ఎన్ని లక్షలు అవుతాయో తెలియదు. నిత్య మేకప్తో వస్తాడు, గడ్డంగా మళ్ళీ సరి చేసుకుంటాడు, హెయిర్ డ్రైలు పెట్టుకుంటాడు, మళ్ళీ జుట్టు సరి చేసుకుంటాడు.
మొత్తం సినిమాటిక్ గా ఉంటుంది వ్యవహారం అంతా. అది తప్ప రైటాన్ని విమర్శ కాదు, ఉన్నది తత్వము. ఆ తత్వం వైపు నేను నడిపించే వాళ్ళు ఎవరుంటే వాళ్ళు, లేదు డబ్బులు ఇచ్చి వెళ్తే వెళ్ళి తప్పేది, కానీ తత్వం వైపుకి నడిపిస్తే ఓకే. ఏం పోద్ది, ఏదో డబ్బేగా పోయి, డబ్బు ఎలాగో పోద్ది. మనం ఎంత సంపాదించినా మనం తింటే మనం తినేస్తాం, లేకపోతే మన తర్వాత వాళ్ళు తినేస్తారు. డబ్బు ఎప్పుడు ఉండేది కాదు, పోయేది. అది ఇవి మనం పోగొడతామా మన తర్వాత వాళ్ళు పోగొడతారా అనేది అంతే. డబ్బు ఎప్పుడు ఖర్చు పెట్టుకోవడానికే వచ్చింది. అది సంపదలన్నీ ఖర్చు అయిపోవటానికే ఉన్నాయి, అనుభవించడానికే ఉన్నాయి. నువ్వు అనుభవిస్తావా నీ తర్వాత వాళ్ళు అనుభవిస్తారా, ఇంతే తేడా. కాబట్టి తత్వాన్ని అర్థం చేసుకోండి. ఆ తత్వాన్ని ప్రజలకు అందకుండా నాశనం చేయబాకండి. కానీ వ్యవస్థలు ఏర్పడినవన్నీ కరెక్టే. నర్సరీ నుంచి వెళ్ళిన పిల్లోడు ఎలా వెళ్ళాలో అలా వెళ్ళాలి. అలా రమణ తత్వం ఏంటి అన్నప్పుడు ఏమీ లేదు, రమణుడికి ముందు నుంచి కూడా ఉంది. రమణుడికి అత్యంత ఇష్టమైన పుస్తకం త్రిపురా రహస్యము అని ఒక చోట చదివాను. నేను స్టార్టింగ్ లో రమణ భగవానుల దగ్గరికి నా 18వ ఏట వెళ్ళాను. ఎక్కడికి? అరుణాచలం. రమణ భగవానుల దగ్గరికి అంటే ఆయన లేరు, ఆ ప్రదేశానికి, ఆ పుణ్యక్షేత్రానికి ఆయన మీద ఆసక్తితో ఆయన పుస్తకాలు చదువుకొని అది దర్శించి వద్దామని నా 18వ ఏట వెళ్ళాను. ఇప్పుడు నాకు 57 ఏళ్ళు. అలా కొంతమంది నాకు అందుబాటులో ఉన్నటువంటి, నాకు ఆసక్తిని కలిగించినటువంటి వాటి వైపు వెళ్ళాను, తెలుసుకున్నాను. అలా ఎంతో మంది ప్రజెంట్ లివింగ్ గురువుల్ని, మాతాజీలని, అంటే శరీరంతో జీవించిన వాళ్ళని చూశాను. జీవించకుండా విధానాల్లో సాగుతున్న పుణ్యక్షేత్రాలు, ఆ గురువుల పేరు మీద, ఈ గురువుల పేరు మీద, మతాల పేరు మీద ఉన్నట్టుగా వాటికి తిరిగాను. నాకు దొరికినంత అన్నింటి గురించి తెలుసుకున్నాను. సమాచారమే తెలుసుకోవటం అంటే ఏమన్నా న్యూస్ సేకరించినట్టు. అందులో అర్థమైంది ఏంటంటే మొత్తం ఆఖరికి మిగిలింది తత్వము. ఆ తత్వం నేనే. అదేం చెబుతుందంటే అది నువ్వేం చెబుతుంది, అవును అది నేనే అని నేను నిర్ధారించుకోవాలి. నేను ఎంతవరకు ప్రయాణించాలి అంటే ఆఖరి మాట ఏంటంటే అది నువ్వే. నా ఆఖరి సాధన, ఆఖరి అనుభవం ఏంటంటే అది నేనే, అంతే. ఆఖరిగా మొత్తం ఎవరు చెప్పినా ఆఖరి మాట ఏంటి, అది నువ్వే. తత్వమసి, తత్వము అంటే అది తత్వమసి, అది నీవే ఉన్నావు, అది నువ్వే అనేది తత్వము, ఆఖరి తత్వం, ఆఖరి మాట తత్వం. నా ఆఖరి అనుభవం ఏంటి, అది నేనే అనేది నా ఆఖరి అనుభవం, అది నేను పొందాలి అంతే. అక్కడికి నిన్ను చేర్చేది ఏదైనా మొట్టమొదటి నుంచి కరెక్టే, ఆ వైపు తీసుకెళ్తుండే. అది వెళ్ళేవాళ్ళు చూడాలి తప్ప తీసుకెళ్లే వాళ్ళని నమ్మానని అనకూడదు ఎప్పుడు. ఎందుకంటే తీసుకెళ్లేవాడు మోసగాళ్ళు కూడా అసలు కొన్ని సంవత్సరాల పాటు దొరకలే ఎవరికి, తర్వాత కోర్టులకు వెళ్ళారు. ఓ గురువు గారు వాళ్ళ కొడుకు ఇప్పుడు జైల్లో ఉన్నారు. అసలు ఆయన ఫాలోవర్స్ కోట్ల మంది. ఇప్పుడు ఆ గురువు గారు ఉన్న జైలుకి ప్రదక్షిణలు చేసి భక్తులు ఎంత పిచ్చలో ఉంటారనే దానికి నిదర్శనది. ఏంటి, ఆయన దొరికాడు, తప్పు చేశాడని దొరికాడు, అది కూడా బాలికతో. ఆయనకి 80 ఏళ్ళు పైన, చిన్నపిల్లతో లైంగికంగా అసభ్యంగా ప్రవర్తించాడు. తన దగ్గరకు వచ్చిన భక్తురాలి కూతురు. ఏదో దీక్షలు ఇస్తామని పేర్లు పెట్టి ఏదో అందరు జపం, ఆ జపం, ఈ జపం, ఏ పేర్లు పెడతారు. అందరూ అలా ఎందుకుంటారు, ఎక్కడో ఒకడో. కొన్ని వందల వేల మంది మంచోళ్ళు ఉన్నారు, మధ్యలో ఒకడు ఈ పురుగు. తులసి వనంలో గంజాయి మొక్క అంటారు, అలా ఇలా ఉంటాయి కొన్ని. అందుకని మీరు ఇప్పుడు గంజాయి మొక్కతో ఉన్నారో తులసి మొక్కతో ఉన్నారో చూసుకోవాల్సిన బాధ్యత మీద వాళ్ళు నటిస్తారు తులసి మొక్కలు అని. దొరికితే కానీ దొంగలు ఎవరు దొరకనంత వరకు అందరూ దొరలే, కానీ ఖచ్చితంగా దొంగలందరూ ఏదో ఒక రోజు దొరుకుతారు. ఇప్పుడు ఆ గురువు గారు ఆయన కొడుకు ఇద్దరిని తీసి లోపలేసి పారేశారు. ఏంటి, 85-90 ఏళ్ల గురువుని, ఓ 60-70 ఏళ్ళ వాళ్ళ కొడుకుని లోపల పారేశారు అంతే. యావజ్జీవం, ఇంక బయటకు వదిలేదు కూడా లేదు ఆయన. ఏదో ఈ మధ్య ఆయన బయటకు వచ్చాడు, అనారోగ్యాలు అయ్యి నడవలేక వీల్ చైర్లో తీవ్రమైన బాధలకు లోనవుతున్నాడు, బాగా వృద్ధాప్యం అని కోర్టు కొంచెం బెయిల్ ఇచ్చింది రిలీఫ్గా. ఒకసారి ఇంటికి వెళ్ళి రమ్మని, కొంచెం ఆరోగ్య చెకప్లు గాటికి. ఇంకంతే ఆయన పని అయిపోయింది. కానీ ఆయనకి శిష్యులు ఎంతమందో తెలుసా, ఆయన ఎంతమందిని నమ్మించాడు తెలుసా, కోట్ల మంది. అయితే నేను ఆయన ఉపన్యాసాలు అద్భుతంగా ఉంటాయి, ప్రవచనాలు అద్భుతంగా ఉంటాయి. ఆయన చెప్పే కథలో మొత్తం ఉన్న ప్రమాణాలే చెబుతారు. ఇప్పుడు ఉన్నటువంటి తాత్విక గ్రంథాల్లో అద్భుతమైన అన్ని చెబుతారు. చెబితే ఏమైంది, క్యారెక్టర్ లేదు అతనికి. 85 ఏళ్ల వృద్ధుడు, ఓ 15-20 ఏళ్ల పాప తల్లిదండ్రులు ఎవరు తీసుకొస్తే దీక్షల పేరుతో రూములోకి తీసుకెళ్లి ఆ అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించాడు. అందరికీ అలాగే ఇస్తున్నాడు. అందులో సర్దుకుపోయి గురువు గారితో సర్దుకుపోయిన వాళ్ళు ఎంతమందో.
ఈ పాప సర్దుకుపోలేదు, బయటకు వచ్చి చెప్పింది, అంత గొడవ అయింది, గోడ అయింది, కోర్టు కేసులు అయింది, నిరూపణ కూడా అయింది, మొత్తం శిక్షేసి లోపల పారేశారు. కానీ ఆ సంస్థను నడుపుకుంటానే ఉన్నారు. 16,000 కేంద్రాలు పైన ఉన్నాయి వాళ్ళకి, 16,000 పైన ఉన్నాయి వాళ్ళకి, ఇంకా బోల్డ్ ఉన్నాయి. సొంత స్కూల్స్ ఉన్నాయి, సొంత హాస్పిటల్స్ ఉన్నాయి, కోటాను కోట్లు సంపాదించి ప్రొడక్ట్స్, సొంత ఉత్పత్తులు అమ్ముతారు వాళ్ళు, మ్యాగజైన్స్ ఉన్నాయి, అవన్నీ నడుపుతానే ఉన్నాయి. ఇక్కడ ఉన్న వాళ్ళు నడుపుకుంటున్నారు, ఆయన జైల్లో ఉన్నాడు. అంతే నమ్మేవాళ్ళు నమ్ముతానే ఉన్నారు, వెళ్ళేవాళ్ళు వెళ్తానే ఉన్నారు. ఇప్పుడు ఆ జైలు చుట్టూ ప్రదక్షిణలు చేసి జైలుకి ఆరతలు ఇచ్చి జైలు దగ్గర కొబ్బరికాయలు కొట్టి వెళ్ళిపోతున్నారు బస్సులు వేసుకొచ్చి. పర్వాలా, నీ భావన నిజాయితీ అయితే నువ్వు పొందుతావు, అది రైటే. కానీ నువ్వు ఎటు వెళ్తున్నావు అసలు చూసుకొని వెళ్ళాల్సిన ధర్మం కూడా మనిషికి ఉంది. ఒక అవేర్నెస్ కావాలి నీకు. నువ్వు పంజరంలో చిలకలాగా అయిపోబాక తత్వం వరకు ప్రయాణించు. రమణ తత్వము కాదు, రమణ మహర్షి ముందు నుంచి ఉంది. త్రిపుర రహస్యం అనే గ్రంథం దీన్నే చెబుతుంది. త్రిపుర రహస్యము అన్నప్పుడు త్రిపుర, అంటే 3, పుర అంటే పురములు, పురములు అంటే ఊళ్ళు, 3 పురములు. ఏంటది? 3 పురములు మనిషిలో ఉన్నాయి, స్థూల సూక్ష్మ కారణ శరీరాలు. అలా ఏదో ఒకటి ఆ మనిషి తత్వము, మనిషి అంతరంగ తత్వంలో నిన్న శక్తి వరకు తీసుకెళ్లేటప్పటికి శరీర భావన, మనోభావన నుంచి ప్రాణశక్తి భావనకు తీసుకెళ్లడమే త్రిపురా తత్వము. అలా అనేక మంది అనేక పేర్లు పెట్టారు. అందుకని రమణ భగవానులకి ఆ తత్వం ఎక్కువ ఇంట్రెస్ట్. ఎందుకని ఆయన ఆత్మానుభవంలో ఉంటారు ఇప్పుడు. అందులో డైరెక్ట్ గా ఆత్మభావనే చెప్పబడుతుంది. ఆ త్రిపుర రహస్యంలో కూడా జ్ఞానకాండం ఇష్టమైంది. జ్ఞానకాండం ఏంటి? మొత్తం ఆత్మతత్వాన్ని చెప్పుద్ది. అలా కొంతమందికి నచ్చినవి ఉంటే వాళ్ళు ఆ భావంలో ఉన్నారు కాబట్టి మనం ఉన్న స్థితి నుంచి నడక ప్రయాణించాలి. ఇక్కడ తత్వమే ఉంటుంది తప్ప దానికి తగిలించి ఉన్నది భౌతికం అయిపోద్ది. ఇప్పుడు రమణ తత్వం అంటే భౌతికం అయిపోద్ది, అది ఒక సమూహం అయిపోద్ది. ఆ రమణ భక్తులందరూ చోట కూర్చుంటారు, వాళ్ళందరూ రమణ భజనలు, రమణ ఫోటోలు, రమణ కీర్తనలు, రమణ ఇది, మళ్ళీ ఆత్మతత్వం దాకా వెళ్ళరు. ఆత్మతత్వానికి వెళ్ళిపోతే రమణుడు ఉండు, నువ్వు ఉండవు, తత్వం మిగిలిపోద్ది. అది నువ్వే అని ఆయన, అవును అది నేనే అని నేను, సముద్రంలో నీటి బొట్టు కలిసినట్టు కలిసిపోతాం. ఇంకేముండదు అక్కడ. సముద్రం రమణుడు అవ్వచ్చు, నువ్వు నీటి బిందు అవ్వచ్చు, ఇటు నుంచి వెళ్ళి కలిసావు కనుక. అప్పుడు ఇంకా రమణుడు ఉండడు అక్కడ. అందుకని తత్వము అన్నది ఎప్పుడూ కూడా ఆఖరిలో అది నేనుగా మిగిలిపోద్ది, అది నువ్వని చెప్పబడుతూ ఉంటుంది. అంటే ఒకళ్ళ పేరు మీద దాన్ని తెలుసుకోవటం మనకు ఆసక్తిని పెంచి, ఇంట్రెస్ట్ని పెంచి, ఒక సమూహం తయారవడానికి ఉపయోగపడుద్ది, ఒక మతం తయారవడానికి ఉపయోగపడుద్ది, ఒక గ్రూప్ తయారవడానికి ఉపయోగపడుద్ది తప్ప మనం మన శాశ్వతత్వాన్ని పొందడానికి ఉపయోగపడదు. ఆ విషయం తెలుసుకోవాలి. అయితే రమణతత్వమే ఇదంతా. ఇప్పుడు చెబుతుందంటే ఏంటి? రమణతత్వమే. రమణుడు ఏనాడు నన్ను పూజించమని చెప్పలేదు, అసలు నేను మనిషినే చెప్పలేదు. అంటే నేను ఈ శరీరము అని రమణుడు ఏనాడు చెప్పలేదు. రమణుడు ఎప్పుడూ కూడా అసలు నేను శరీరం అనే పదం వల్ల నేను అనంత ఆత్మశక్తిని అనే పదం వాడాడు. కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్నదంతా రమణతత్వమే, అనంత ఆత్మతత్వమే రమణతత్వము, సృష్టితత్వమే రమణతత్వము, మొత్తం ఉన్నదంతా రమణతత్వమే. ఏ మతమైనా రమణతత్వమే, ఏ మార్గమైనా రమణతత్వమే. మొదటి నుంచి ఉన్నది అదే తత్వము, ఇప్పుడు చివరి వరకు ఉండబోయేది అదే తత్వము. మధ్యలో ఎంతో మంది వచ్చి దాన్ని నిరూపించి వెళుతూ ఉంటారు. రమణుడు అనే ఆయన జీవన్ముక్త స్థితి, అనంత ఆత్మస్థితి, మానవుడి యొక్క సంపూర్ణత. నువ్వు శక్తి స్వరూపుడివి, నువ్వు ఆత్మస్వరూపుడివి, ఇది నిజము. ఇది అనాదిగా గ్రంథాలు చెప్పుకుంటూ వస్తున్నాయి, అనాదిగా మహాత్ములు చెప్పుకుంటూ వస్తున్నారు. అది అభ్యసించి ఆ మార్గంలోకి వెళ్ళి ఆ సాధన చేసుకొని నేను ఆ స్థితిని పొందాను, నేను అనంత ఆత్మశక్తి స్వరూపుడును, నేను అనంత శక్తి స్వరూపుడును, ఆత్మస్వరూపుడును, నేనే సర్వము, ఈ శరీరము నేను కాదనే భావన నేను పొందాను అని నిరూపించి చెప్పి జీవించి వెళ్ళారు 70-80 ఏళ్ళు రమణ మహర్షి. అందుకని రమణ తత్వం అంటున్నాం. కానీ ముందు నుంచి అదే ఉంది, తర్వాత అదే ఉంటుంది, ఉన్నదంతా అదే తత్వమే. ఆ తత్వాన్ని ఎవరికాళ్ళు వాళ్ళ పేరులతో జోడించుకుంటున్నారండి. ఇక్కడ మనం పేర్లు జోడించొద్దు, కానీ మొత్తం రమణ తత్వమే. ఇదంతా రమణ తత్వమే, ఉన్నదంతా తత్వమే, మిగిలిందంతా తత్వమే. నేను ఎప్పుడైనా ఉదాహరణగా చెప్పవలసి వచ్చినప్పుడు కొంత ఏదైనా మహాత్ముల పేర్లు చెప్తాను తప్ప మ్యాక్సిమం నేను చెప్పేదంతా కూడా ఎవరికి వాళ్ళు తనను తాను గమనించుకునేలా చెప్తా. చాలా మంది అడుగుతారు నన్ను,
అనేక మంది గురించి అడుగుతూ ఉంటారు. రమణుడి గురించి చెప్పండి, శంకరాచార్యుల వారి గురించి చెప్పండి, సాయిబాబా గురించి చెప్పండి, ఇతర మహాత్ముల పేర్లు చెప్పి వీళ్ళ గురించి చెప్పండి అని చెబుతూ ఉంటారు. ఎవరు చెప్పినా తత్వాన్ని చెప్పారు, మీరు ఆ పేరు జోడిస్తున్నారు అంతే. అక్కడ అది నువ్వే కదా, నిన్ను తెలుసుకుంటే సరిపోయేదానికి ఇదంతా ఎందుకు అసలు? వాళ్ళు కూడా నీకు చెప్పడానికి వచ్చారు. ఇప్పుడు రమణుడు ఎందుకు వచ్చాడు? రమణుడు ఆల్రెడీ అనంత ఆత్మస్వరూపుడు, ఈ శరీరంలో ఆయన ఉండవలసిన అవసరమే లేదు. ఆ విషయం ఆయనే చెప్పారు. ఈ శరీరంతో నేను ఇలా ఉండటమే ప్రపంచానికి మేలు చేయటం అని చెప్పారు నేను. ఎందుకని నాలాంటి జీవన్ముక్త స్థితిని పొందొచ్చు అని ప్రజలకు తెలుస్తుంది. అనంత ఆత్మస్వరూపుడు అనే స్థితిలో మన సంపూర్ణతని తెలుసుకొని ఇలా బ్రతకొచ్చు అనడానికి నేనే నిదర్శనం ఒకటి కావాలిగా. అందుకని నేను ఈ శరీరంతో ఉన్నా, లేదా నాకు ఈ శరీరంతో ఉండవలసిన అవసరం కూడా లేదని చెప్పారు. కాబట్టి ఇది ఎవరికి వాళ్ళు పొందవలసిన స్థితిని ఓ దేవుడికో, ఓ గురువుకో, ఒక మతానికో, ఒక మార్గానికో అంటకట్టేసి దాన్ని పూజిస్తాను, దాన్ని ఆరాధిస్తాను, దాని వైపు వెళ్తానని ప్రయత్నం చేయకండి. అది ఆల్రెడీ అయిపోయింది, దాన్ని మీరేం చేయక్కర్లా. మనం అవునన్నా కాదన్నా రమణుడికి వచ్చిన లాస్ లేదు, ఎందుకంటే ఆయన అనంతుడు. ఇప్పుడు ఆ అనంతత్వ సాగరంలో మనం ఒక నీటి బిందువుగా నేను శరీరం అన్న భావంలో ఉన్న మనం ఆ సముద్రంలో కలిసిపోవాలి. అది సముద్రం, రమణ సముద్రం, కృష్ణ సముద్రం, యేసుక్రీస్తు సముద్రం, అల్లా సముద్రం, నానక సముద్రం కాదు, అది సముద్రము అంతే. అందులోంచి నీరు ఆవిరై పైకెళ్ళి మేఘాలుగా, అనేక మేఘాలుగా సాగుతున్నప్పుడు మేఘానికో పేరు పెట్టుకోవచ్చు, మేఘానికో మతం పెట్టుకోవచ్చు. ఎందుకంటే మేఘాలన్నీ సపరేట్గా ఉన్నాయి. కానీ అది ఎక్కడి నుంచి వచ్చిన ఏక సముద్రంలోంచి ఆవిరైంది అంతే, అది ఏకమే. అది అక్కడ అనేకంగా కనపడుతుంది. మళ్ళీ ఆ మేఘం వర్షించేటప్పుడు అనేక నీటి బొట్లుగా కనపడుద్ది, కానీ అది ఏకమైన మేఘమే. మళ్ళీ అనేక నీటి బొట్లన్నీ మధ్యలో ప్రయాణం చేసుకుంటూ వచ్చి నేల మీద పడి మళ్ళీ అన్ని కలిసిపోయి నదులే ప్రవహిస్తాయి. అక్కడ మళ్ళీ ఏకనదే. అనేకత్వము ఏకత్వము కలిసిపోయి మధ్య మధ్యలో మార్పులకు లోనవుతుంది అంతే. అందులో నువ్వు అనేకత్వాన్ని చూడబాక ఏకత్వాన్ని చూడమనేది ఆధ్యాత్మికత, అదే తత్వం. ఈ నదులన్నీ వెళ్ళి మళ్ళీ సముద్రంలోనే కలిసిపోతాయి. ఎక్కడి నుంచి నదులు పుట్టడానికి బేస్ తయారైందో, ఏ సముద్రపు నీరు ఆవిరై మేఘములు వర్షించి నదులై ప్రవహించి, నదులు ఉండటానికి, అసలు మేఘములు ఉండటానికి, మేఘములు వర్షించటానికి, వర్షం పడటానికి, ఆ వర్ష బిందువులు ఉండటానికి, మళ్ళీ నదులు అవటానికి ఏది మూల కారణం? సముద్రం. మళ్ళీ మొత్తం గుండ్రంగా తిరిగి వచ్చి ఆ సముద్రంలోనే కలిసిపోయింది. మళ్ళీ మూల కారణంలో స్థితమైపోయింది, లయమైపోయింది. అలా మూలతత్వమైన మన శక్తిలో లయమైపోవటమే అనంతత్వము, అదే తత్వము. ఇదంతా రమణతత్వం, మీరు ఏ పేరైనా పెట్టుకోవచ్చు. సర్వవ్యాపక స్థితి రమణుడు. మనలో ఉన్న ఆత్మస్థితి రమణుడే, ప్రాణశక్తి రమణుడే. రమణ అంటే రమించుట. ఆ రమణ అనే పేరులో ఆయన నిత్యం అనంతాత్మస్థితిలో తనలో తాను రమిస్తున్నారు, అది రమణత్వం. అసలు రమణతత్వము అంటే మనం ఇప్పుడు ఏం చెప్పుకోవాలంటే, నాలో నేను, నాతో నేను, నా అనంతత్వములో రమించటమే రమణతత్వం. ఆ స్థితికి చేరుకోవాలి, అది రమణతత్వం. రమించాలి అంటే, రమించడం అంటే ఏంటి? ఏదో ఇద్దరు ఉండటం కాదు. ఇద్దరు ఎవరు ఉండరు. నాలో నేను హాయిగా, ఆనందంగా, శాంతిగా, ప్రశాంతంగా ఉంటాను. గాఢ నిద్రా స్థితిలో ఉన్నట్టు మొత్తం మెలకువలో కూడా జీవితకాలం అలాగే ఉంటాను, జీవన్ముక్త స్థితి. ఆ రమించటమే, నాలో నేను, నాతో నేను రమించటమే రమణతత్వం. ఇక్కడ ఉండేది తత్వమే, దానికి పేర్లు జోడించుకుంటున్నాం. అలా మతాలు, మార్గాలు, విధానాలు ఏర్పడుతున్నాయి. కానీ తత్వము పర్మనెంట్, పేర్లు మారుతా ఉంటాయి. ఒకళ్ళు రమణతత్వం అంటారు, ఇంకోళ్ళు కృష్ణతత్వం అంటారు, ఇంకొకళ్ళు యేసుక్రీస్తు తత్వం అంటారు, ఇంకోళ్ళు అల్లా తత్వం అంటారు, ఇంకోళ్ళు రామతత్వం అంటారు, ఇంకొకళ్ళు హనుమతత్వం అంటారు. అలా జోడించుకుంటాం. అదంతా భౌతికత. పరిమితత్వానికి ఎప్పుడు తెచ్చావో, జోడింపుకి ఎప్పుడు వచ్చావో, అపరిమితం నుంచి అనంత భావం నుంచి ఎప్పుడు కిందకి దిగావో, అదంతా భౌతికం. ఇది విషయ విశ్లేషణ కోసం ఇదంతా చెప్పుకున్నాం. మరి సోదరుడు రమణతత్వం గురించి, రమణ మహర్షి గురించి చెప్పమంటే ఇదంతా చెప్పారేంటి అని అనిపిస్తే నేనేమి చేయలేను. కానీ ఇదే రమణతత్వం అని అర్థమైతే మాత్రం మీరు అదృష్టవంతులు. చెప్పినందుకు నేను ఎంతో కొంత సంతోషిస్తాను. నేను మీ అభిప్రాయాన్ని మళ్ళీ కామెంట్లో తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. మీకు అర్థమైన వాళ్ళు కామెంట్లు పెట్టండి.
పెట్టకపోయినా పర్వాలేదు, పెడితే నలుగురికి విషయం తెలుస్తుంది. మీతోటి వింటున్న వాళ్ళకి, నాకు కూడా నేను సరిగ్గా చెబుతున్నానా లేదా అనేది తెలుస్తుంది. నేను ఎప్పుడు మీకు చెబితే మంచిగా చెప్పాలి, సరిగా చెప్పాలి, సత్యాన్ని చెప్పాలి. అసత్యం వైపు పొరపాటును కూడా మిమ్మల్ని తీసుకెళ్ళకూడదు. అందుకని ఎవరైనా కామెంట్లు పెడుతూ ఉంటే నాకు విషయం అర్థమవుతుంది, నేను చెప్పింది వీళ్ళకి ఎలా అర్థమైంది అని. మీ కామెంట్ని బట్టి మీకు ఎలా అర్థమైందో నాకు తెలుస్తుంది. అందుకని ఎప్పుడైనా కామెంట్లు పెట్టమని అడుగుతూ ఉంటాను. వీలున్నంత వరకు పొరపాటును కూడా తప్పు చెప్పే ప్రయత్నం అయితే చేయను. అయితే విశ్లేషణలో మరి దొంగ గురువులు, దొంగ మాతాజీలు, దొంగ విధానాలు అన్ని ఇందులో దూరిపోయినప్పుడు మనిషి ఎక్కడ చిక్కుకుపోతున్నాడు, ఎక్కడ మనిషి మోసపోతున్నాడో చెప్పవలసిన బాధ్యత కూడా ఉందని, కరెక్ట్గా నడవాలి కాబట్టి జీవులు. కాబట్టి అది విశ్లేషణగా చెబుతాను తప్ప ఎవరి పేర్లు చెప్పను, ఎవరిని కించపరచను, అసలు ఎవరి జోలికి నేను వెళ్ళను. నాకు ఎవరితోనూ పని లేదు. మనం నడిచేటప్పుడు ఎక్కడెక్కడ పడిపోకుండా నడవాలో చూసుకొని నడవాలి. ఎక్కడెక్కడ దెబ్బలు కొట్టుకోకుండా, ఎక్కడెక్కడ ముళ్ళు తొక్కుకోకుండా, రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఏం జాగ్రత్తగా వెళ్తాం, యాక్సిడెంట్లు అవ్వకుండా, ప్రమాదాలు అవ్వకుండా. అలా మధ్యలో ప్రమాదాలు కలగకుండా చెప్పుకుంటున్నాం అంతే నడకలో. అది ఎవరిని విమర్శించడం అస్సలు కానీ కాదు. కాకపోతే అలా మోసం చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఇది మా గురించే చెప్పాడని అనిపించవచ్చు. అసలు వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. ఎంతోమంది గురువులు ఉంటారు. ఆ మోసగాళ్ళు ఎవరో నాకే తెలుస్తుంది, ఆ మోసగత్తులు ఎవరో నాకే తెలుస్తుంది. ఊరికినే ఆ దారిలో వెళ్ళేటప్పుడు ఎవరికైనా మనం వెళ్ళొస్తానని ఏదైనా ఊరు బయలుదేరాను అనుకోండి, జాగ్రత్తగా వెళ్ళిరండి అంటాం. జాగ్రత్త అంటే ఏంటి, ఎరుకుతో జాగ్రత్తగా ఉండండి అని, ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అంతే. అంతే తప్ప దారంతా ప్రమాదాలు ఉన్నాయని అన్నీ నాకు తెలుసుని కాదు. అలాగే ఇక్కడ కూడా జస్ట్ జాగ్రత్త, ఎరుకు కోసం చెప్పుకుంటున్నాం అంతే. చక్కగా ఎవరి మార్గాల్లో వాళ్ళు హాయిగా సాగిపోండి. అర్థమయ్యి సాగుతూ ఇది నచ్చింది అంటే, నచ్చటం అంటే ఇష్టం కాదు, అర్థమవుతుంది, ఆచరించుకుంటున్న మాలో కొంచెం గుణమార్పు కలుగుతుంది. భౌతికంలో ఆధ్యాత్మికత నాలో పెరిగిందా లేదా అని ఎవరైనా చూసుకోవాలనుకుంటే ఒకటే గుర్తు, నువ్వు మంచిగా మాత్రమే జీవిస్తావు. అసలు నీకు చెడు భావాలు కలగవు, ఎవరికి చెడు చెయ్యవు. నీకు చెడు చేసినా జాగ్రత్తగా తప్పించుకొని చెడుకు లోనవ్వకుండా వెళ్ళిపోతావు. తప్పనిసరి పరిస్థితుల్లో ఎప్పుడన్నా మోసపోతే తెలియక క్షమించుకుంటూ వెళ్ళిపోతావు అంతే. ఇటువంటి ఉదార స్వభావాలు పెరుగుతాయి. అలాని మోసపోమని నేను అసలు చెప్పట్లా. నువ్వైతే తప్పులు చెయ్యవు. ఇదే ఆధ్యాత్మిక కొలబద్ద, విడిగా తెలియదు. నువ్వు జీవించే జీవితంలో నీలో తప్పుడు భావాలు పోతాయి, తప్పులు చేయవు, మంచిగానే జీవిస్తావు, మంచి భావాలే ఉంటాయి నీ లోపల. నువ్వు తొంగి చూసుకుంటే నీకే తెలుస్తుంది. అదే ఆధ్యాత్మిక అభివృద్ధికి చిహ్నము. మిగిలింది ఎవరేం చెప్పినా నమ్మకండి. ఎందుకంటే మంచి లేని దానికి ఇంకా చిహ్నాలు ఎవరేం చేస్తే ఉపయోగమే ఉంది. అలా సాగుతున్న వాళ్ళు, గుణమార్పు చేసుకుని మంచిలోకి వెళ్తున్న వాళ్ళు సందేహాలు వస్తే అడగండి, తప్పకుండా విశ్లేషించుకుందాం. ఇది నచ్చని వాళ్ళు, ఇది అర్థం కాని వాళ్ళు, అసలు ఇది మెచ్చని వాళ్ళు, అయ్యా మీ అమ్మ మీ దారుల్లో మీరు హాయిగా సాగిపోండి, మీ పాదాలకు నమస్కారం, నన్ను క్షమించి నేను అతి సామాన్యుణ్ణి, నేనే గురువుని కాదు, మహాత్ముని కాదు, స్వామిని కాదు, నాకే బిరుదులు లేవు, నేనేం తగిలించుకోలేదు. నాకెవరన్నా తగిలిచ్చినా ఇటువంటి గురువులు స్వాములు నేను తీసుకోను, వాటిని ఆపాదించుకోను. నేను అతి సామాన్యుడిని అన్న విషయం నాకు తెలుసు. ఎందుకంటే నాకు శారీరక బాధలు ఉన్నాయి, మానసిక బాధలు ఉన్నాయి, ఆర్థిక బాధలు ఉన్నాయి, కుటుంబిక బాధలు ఉన్నాయి, సామాజిక బాధలు ఉన్నాయి. అన్నింటికి నేను లోనవుతానే ఉన్నాను. ఇప్పుడు వేసవకాలం ఎండ మండిపోతుందో నాకు తెలుస్తూనే ఉంది. ఎండ నుంచి నన్ను నేను రక్షించుకోవడానికి ఏదో చలవ చేసే మజ్జిగలు తాగటం, ఇంకోటి చేసుకుంటున్నాను. నా ఆరోగ్య రక్షణకు అవసరమైనయే తింటున్నాను, నా శరీరాన్ని కాపాడుకోవడానికి అవసరమైనయే చేస్తున్నాను. మరి నేను సామాన్యుడని నాకెందుకు తెలీదు? నా భార్య పిల్లలు ఇంకా జీవితంలో పిల్లలు సెటిల్ అవ్వలేదు, బాధ్యతలు ఉన్నాయి, వాళ్ళ గురించి ఆలోచనలు ఉన్నాయి, అవన్నీ కర్తవ్యాలు చేస్తాను, నిర్వహిస్తాను. కాబట్టి నేను అతి సామాన్యుడిని, మామూలు జీవితం జీవిస్తున్న అతి సామాన్య సగటు మనిషిని. కాబట్టి నన్ను క్షమించి వదిలివేసి మీ మార్గాల్లో హాయిగా సాగిపోండి. నేను ఎవరికి బోధకుడిని కాదు, ప్రబోధకుడిని కాదు, గురువును కాదు, మహాత్ముడిని కాదు, స్వామిని కాదు, సామాన్యులలో సామాన్యుడిని. అన్ని రకాల బాధలు ఉన్నాయి నాకు, అన్ని రకాల కుటుంబ బాధ్యతలు కూడా ఉన్నాయి. సామాన్య వ్యక్తిని ఏది వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళను. అయితే ఇది ఎందుకు చెబుతున్నావు, ఈ శీర్షికలు ఎందుకు చెబుతున్నావు, మళ్ళీ ఇదేంటి అంటే, నాకు నేను చెప్పుకుంటున్నా, నన్ను నేను కాసేపు సత్కాలక్షేపంలో సద్భావాలలో ఉంచుకుంటున్నా. మనన ప్రక్రియగా, శ్రవణ ప్రక్రియగా నాకు నేను చెప్పుకుంటున్నా.
వింటున్న మీరు ఎవరో కూడా నాకు అసలు తెలియదు, మీరు కామెంట్లు పెట్టినా కూడా మీరు ఎవరో కూడా నాకు తెలియదు, కామెంట్ చదువుకుంటాను. చెబుతున్నా నేను ఎవరో మీకు ఎప్పటికీ తెలియనివ్వను, దాంతో అసలు పనే లేదు. ఎందుకని రమణ తత్వము అన్నప్పుడు రమణ మహర్షి శరీరము భౌతికము, రమణ మహర్షి పేరు భౌతికము, వారి యొక్క తత్వము ఆధ్యాత్మికము, శాశ్వతము, అనంతము అని చెప్పింది. నా పేరు ఎందుకు చెప్పుకుంటాను, నా బొమ్మ ఎందుకు చూపించుకుంటాను? నిజాయితీగా మార్గంలో వెళ్ళాలంటే ఎప్పటికీ నా పేరు చెప్పను, ఎప్పటికీ నా బొమ్మ పెట్టను. ఎప్పుడైనా నా బొమ్మ పెట్టి నా పేరు చెప్పి నన్ను నేను ప్రకటించుకుంటున్నాను అంటే నేను కూడా మిమ్మల్ని మోసం చేస్తున్నాను అని అర్థం. అంటే నిజాయితీగా అందులో వెళ్ళటం లేదు, నాకు గుర్తింపు కాంక్ష వచ్చింది అని అర్థం. అప్పుడు మీరు నా వెంట మానేయచ్చు. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.